ఓం శ్రీ సాయిరాం. నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ వ్యాప్తం యేన జగత్ సర్వం తస్మై శ్రీ గురవే నమః. సర్వదేవతా అతీత స్వరూపులు శ్రీ సత్యసాయి భగవానుని పాదపద్మములకు ప్రణామములు అర్పిస్తూ, నాకు ఈ తపోవనం గ్రంథం పఠనం చేయడానికి అవకాశం ఇచ్చిన మన గురుదేవులు మల్లెల లక్ష్మీనారాయణ గారికి, ఇంకా వారి సతీమణి వరలక్ష్మి అమ్మగారికి హృదయపూర్వక వందనములు తెలియచేసుకుంటున్నాను. ఇంకా మన అహం సత్య బోధక గ్రూపులో ఉన్నటువంటి ఆత్మీయ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక సాయిరాం. ముందుగా కోటేశ్వర గారికి, పార్థసారథి గారికి, పద్మభయన గారికి హృదయపూర్వక వందనములు సమర్పించుకుంటున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనం 5వ రోజు పారాయణం 11వ అధ్యాయము. సత్యధర్మమహింసయు శాంతి ప్రేమ మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు, పంచ ప్రాణాలలో ప్రేమ ఎంచ హెచ్చు, కాన హృదయాన ప్రేమను గట్టిపరచు. బాబా సాయినాథుడు తమ అమూల్యమైన సమయంలో 30% కేవలం విద్యార్థుల కొరకే కేటాయిస్తారు. కల్లా కపటం ఎరుగని ఈ విద్యార్థులపైనే సమాజం భవిష్యత్తు ఆధారపడి ఉందని స్వామి ఉద్దేశ్యం. విద్యార్థులతో స్వామి అపరిమితమైన ప్రేమతో, మీరు నన్ను మీలో చూసుకోండి, మీ అందరిలో నన్ను నేను చూసుకుంటున్నాను, మీరే నా జీవితం, నా ఊపిరి, నా ఆత్మ, మీరందరూ నా రూపాలే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను, మిమ్మల్ని మీరు ప్రేమించుకునేటప్పుడు మీరు నన్నే ప్రేమిస్తున్నారు అంటారు. ఆర్తి భగవంతుణ్ణి కదిలించి వేస్తుంది. ఒకసారి సత్యసాయి భగవానుడు బృందావనంలో ఉన్నప్పుడు విద్యార్థులతో, నేను ఇక్కడ ఉంటే మీరెవరూ సరిగ్గా చదవటం లేదు, నేను పుట్టపర్తి వెళితే మీరు శ్రద్ధగా చదువుకుంటారు, నేను రేపు ఉదయం 8:30 గంటలకు పుట్టపర్తి బయలుదేరి వెళుతున్నాను అన్నారు. విద్యార్థులు స్వామి పాదాలు పట్టుకొని ప్రార్థించారు. స్వామి, ప్లీజ్ స్వామి, ఇక్కడే ఉండండి స్వామి, మేము బాగా చదువుకుంటాము అన్నారు. కానీ స్వామి తప్పనిసరిగా వెళ్ళవలసిందే అని అన్నారు. మీ తల్లిదండ్రులు నన్ను నమ్మి మిమ్మల్ని ఇక్కడకు పంపించారు, మీరు చదువుకొనకుండగా నా చుట్టూ తిరుగుతూ ఉంటే ఎలా, నేను రేపు వెళుతున్నాను అన్నారు స్వామి. ఆ రోజు సోమవారం ఉదయం 8:30 గంటలైంది. త్రయీ మందిరం ముందు స్వామి కారు సిద్ధంగా ఉన్నది. విద్యార్థులంతా విచారవదనాలతో అక్కడ చేరారు. స్వామి మేడ దిగి వచ్చారు. విద్యార్థులు స్వామిని నిదానంగా ప్రార్థించారు, వేడుకున్నారు. కానీ ఫలితం లేకపోయింది. దర్శనం ఇచ్చి వచ్చి స్వామి తెల్లని ఆ కారులోకి ఎక్కి కూర్చొని వీడ్కోలు చెప్పారు. కారు వెళ్ళిపోయింది. పిల్లలంతా భారమైన హృదయాలతో హాస్టల్లో తమ తమ గదులకు చేరుకున్నారు. మనసంతా స్వామితో నిండి ఉండడం వల్ల వారు పుస్తకాలను చూస్తున్నా లోపలకు ఏమీ ఎక్కడం లేదు. స్వామి లేకపోవటం వల్ల అంతా నిశ్శబ్దంగా నిస్తేజంగా ఉంది వాతావరణం. విద్యార్థులు ఎవరి గదిలో వారు ఉన్నారు. ఎక్కడ మాట, పలుకు, సంభాషణ, ఆనందం లేనే లేవు. ఒక 15 నిమిషాలు గడిచాయి. ఒక విద్యార్థి పెద్దగా అరిచాడు, స్వామి వచ్చారు, స్వామి వచ్చారు అని. పాపం అతడు అందరికన్నా ఎక్కువ భ్రాంతిలో మునిగిపోయి ఉన్నట్లున్నాడు. అందువల్ల అతనికి కారు వచ్చినట్టుగా అనిపించి ఉంటుంది అనుకున్నారు మిగిలిన వాళ్ళు. కొందరు కిటికీలలో నుంచి చూశారు. నిజంగానే స్వామి కారు ఆశ్రమంలోకి వస్తున్నది. ఒకరిద్దరు విద్యార్థులు స్వామి కారు వెనుక పరుగులు తీస్తున్నారు. అంతే, హాస్టల్ గదుల్లోని విద్యార్థులంతా తెల్ల గుర్రాల వలె పరుగులు తీశారు. స్వామి కారు దిగే సమయానికి విద్యార్థులంతా కారు చుట్టూ నిలబడ్డారు. ఒకవైపు ఆశ్చర్యం, ఒకవైపు ఆనందం వారిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. స్వామి తమ మందిరం లోపలకు వచ్చి మేడ మెట్లు ఎక్కుతున్నారు. విద్యార్థులు మెట్ల కింద నిలబడి అలాగే చూస్తున్నారు. ఏం జరిగిందో, స్వామి ఎందుకు వచ్చారో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు స్వామి బయలుదేరుతుంటే చాలు ఒకటే గోల, మీరు చేసిన గోల వల్ల నేను తాళం చేతులు మర్చిపోయాను అన్నారు స్వామి.
స్వామి తాళం చేతులు మర్చిపోవటం ఏమిటి? విద్యార్థులందరి హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. అందరి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు పొంగి పొరలినాయి. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకవేళ తాళం చేతులు తీసుకుని స్వామి బయలుదేరుతారేమోనని అనుమానం వచ్చింది. అప్పుడు ఒక విద్యార్థి, స్వామి కారులోని సామాన్లు సర్దమంటారా అన్నాడు. అందుకు స్వామి, లేదు, నేను మళ్ళీ సాయంత్రం బయలుదేరుతాను అన్నారు కోపం అభినయిస్తూ. స్వామి అందమైన మందహాసం చింతించటం చూసి వెంటనే అందరూ స్వామి స్వామి ఇక్కడే ఉండండి స్వామి అని ప్రార్థించారు. అప్పుడు స్వామి వారి వైపు తిరిగి ప్రేమ కురిపిస్తూ, కరుణ ఉలికిస్తూ, చూడండి, మీ స్వచ్ఛమైన ఆర్తి నన్ను మరల వెనుకకు లాక్కు వచ్చింది. నేను ఇక్కడ ఉండాలనుకుంటే మీరు బాగా చదవాలి. నేను ఇక్కడే ఉంటాను. మీరు శ్రద్ధగా చదువుకోండి అన్నారు. ఆధ్యాత్మికత అంటే భగవంతుని కోసం తప్పించడమే. భగవంతుని కోసం అంతులేని ఆవేదన పొందటమే. గడ్డి పువ్వు. ఒకసారి సత్యసాయినాథుడు బొంబాయిలోని ధర్మక్షేత్రకు వెళ్ళినప్పుడు అక్కడి బాల వికాస్ టీచర్స్ స్వామిని ప్రేమతో ఆహ్వానించడానికి చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాల వికాస్ విద్యార్థులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క గులాబీ పుష్పం చేతపట్టుకొని వరుసగా కూర్చొని ఉన్నారు స్వామి రాగానే సమర్పించడానికి. ఆ పిల్లలందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. కానీ వారిలో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. అతడు ఇంకా బాల వికాస్లో చేరటానికి కూడా వయసు చాలనంతటి చిన్నారి బాలుడు. కానీ అతడు తన అన్నయ్యలతో పాటు బాల వికాస్ క్లాసులకు వెళ్తున్నాడు. కొన్ని శ్లోకాలు కూడా కంఠస్థం చేశాడు. అయినా మొదటి వరుసలో కూర్చునటానికి తగిన వయస్సు కలవాడు కాదని భావించి బాల వికాస్ టీచర్స్ అతనికి గులాబీ పువ్వు ఇవ్వలేదు. ఆ చిన్న బాలుడు ఎలాగైనా సరే స్వామికి గులాబీ పువ్వు ఇవ్వాలని ప్రక్కనున్న పిల్లల్ని అడిగాడు. ఎవ్వరూ ఇవ్వలేదు. భగవాన్ బాబా రానే వచ్చారు. వరుసగా కూర్చున్న ప్రతి బాల వికాస్ విద్యార్థి ఇచ్చే గులాబీ పువ్వును బాబా లలితంగా స్పృశించి ఆశీర్వదిస్తూ వస్తున్నారు. స్వామి క్రమంగా దగ్గరకు రావటం ఆ చిన్నారి బాలుడు గమనిస్తూనే ఉన్నాడు. మెల్లగా ముందు వరుసలోకి చేరుకున్నాడు. స్వామి ఇంకా దగ్గరకు వస్తున్నారు. ఆ బాలునికి ఎదుట పచ్చికలో ఒక చిన్న గడ్డి పువ్వు కనిపించింది. వెంటనే దానిని కోసి చేతితో పట్టుకున్నాడు. స్వామి తన దగ్గరకు రాగానే ఆ బాలుడు లేచి నిలబడి స్వామికి ఆ గడ్డి పువ్వును సమర్పించడానికి చేతులు చాచాడు. స్వామి చిన్న మధురమైన నవ్వు నవ్వి ఆ చిన్నారి చేతుల నుంచి ఆ గడ్డి పువ్వును తీసుకొని ఆ బాలుని చేతి వేళ్లను మృదువుగా నొక్కి వాని భుజం మీద అభినందన పూర్వకంగా తట్టి ప్రేమతో అతనిని పలుకరించారు కూడా. మిగిలిన బాలుర పుష్పాలన్నిటినీ కేవలం స్పృశించి స్వామి ఈ బాలుడిచ్చిన గడ్డి పువ్వును చేతితో తీసుకొని వెళ్ళారు. 3 గంటల సేపు మందిరం లోపల బొంబాయి ప్రముఖులతో సమావేశం జరిగింది. ఆ తరువాత బాబా బయటకు వచ్చారు. అందరినీ ఆశీర్వదిస్తున్నప్పుడు చూస్తే స్వామి చేతిలో 3 గంటల క్రితం ఆ బాలుడిచ్చిన గడ్డి పువ్వు ఇంకా అలాగే ఉంది. అందువల్ల సత్యసాయి భగవంతుడు పరిశీలించేది హృదయంలోని ఆర్తినే అని స్పష్టమవుతుంది. నా కోసం ఒక్క కన్నీటి బొట్టు విడు. ఇది 1976 సంవత్సరంలో జరిగిన విషయం. స్వామి బృందావనంలో ఉన్నారు. ఇంజనీర్లు కొన్ని ప్లాన్ కాగితాలు చేత్తో పట్టుకుని మందిరం లోపలకు బయటకు తిరుగుతున్నారు. సత్యసాయినాథుడు దర్శనం ప్రసాదించడం కోసం మందిరం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు తన చుట్టూ చేరిన విద్యార్థుల్ని చూసి స్వామి నాయన, నేను మీకోసం కొత్త హాస్టల్ భవనం కట్టిస్తున్నాను. అది మీకు విశాలంగా చాలా సౌకర్యంగా ఉంటుంది. కొంచెం దూరంలో ఆ హాస్టల్ మన కాలేజీ భవనం వెనుక భాగంలో తయారవుతుంది అన్నారు. వారిలో ఒక విద్యార్థి అందరి అభిప్రాయాలకు అనుగుణంగా, స్వామి, మాకు ఇక్కడ చాలా సౌకర్యంగా ఉంది. మేము చాలా ఆనందంగా ఉన్నాము. మాకు కొత్త హాస్టల్ వద్దు స్వామి, ఈ బృందావనమే మా ఇల్లు అన్నాడు. అప్పుడు స్వామి, ప్రియమైన పిల్లలు, దీనిని మీరు మీ ఇల్లుగానే భావిస్తే చాలా మంచిది. మీరు చక్కగా సర్దుకుపోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు కొద్ది స్థలంలో ఇబ్బంది పడుతూ ఉండడం నేను చూడలేకపోతున్నాను. మీరు సౌఖ్యంగా ఉండేలా చూడటం నా ధర్మం. ఈ గురువారం కొత్త హాస్టల్ భవనానికి శంకుస్థాపన జరుగుతుంది అని చెప్పి భక్తులకు దర్శనం అనుగ్రహించడం కోసం మందిర ప్రాంగణం దాటి బయటకు వెళ్ళారు.
ఇంకా శంకుస్థాపన మహోత్సవానికి పూర్తిగా 2 రోజుల వ్యవధి కూడా లేదు. ఇంజనీర్లు ఒకటే హడావిడిగా ఉన్నారు. విద్యార్థులందరికీ ఏమి చేయాలో తోచలేదు. మరునాడు భగవాన్ బాబా వారికి విద్యార్థులందరిలోకి బాగా చిన్నవాడు ఒకడు ఒక లెటర్ అందించాడు. బాబా ఆ లెటర్ తీసుకొని చదివి ఆ బాలుని వైపు చూసి ప్రేమతో చిరునవ్వు చిందించారు. అప్పుడు స్వామి తన సింహాసనంలో కూర్చొని వార్డెన్ని పిలిచి ఆ లెటర్ చదవమని ఇచ్చారు. ఆ లెటర్లో ఇలా ఉంది: అత్యంత ప్రియమైన సాయిమాత, మీ పాదపద్మాలకు నా వినయపూర్వక ప్రణామాలు. మీకు మా మీద కోపం వచ్చిందా? మీకు ఇష్టమైన నిశ్శబ్దాన్ని మేము భంగం చేస్తున్నామా? మేము పాటించవలసిన క్రమశిక్షణను పాటించకుండా స్వేచ్ఛగా ప్రవర్తిస్తున్నామా? అంతే అయి ఉంటుంది. లేకపోతే మీరు మమ్మల్ని అందమైన బృందావనం నుంచి బయటకు పంపే ప్రయత్నం చేస్తారా? మీరు మా కోసం కొత్త హాస్టల్ ఎక్కడో కట్టించాలని ఎందుకు పట్టుదలగా ఉన్నారు? అందమైన ఈ బృందావనంలో సుఖప్రదమైన, సురక్షితమైన మీ ప్రేమ మిమ్మల్ని మాకు ఎంతో సన్నిహితం చేసింది. ఇటువంటి ప్రేమనే దేవతలు కూడా కోరుకుంటూ ఉంటారు. హృదయపూర్వకమైన ప్రేమతో మీ బిడ్డ. పిఎస్, మీరు ఎలాగైనా సరే కొత్త హాస్టల్ని బృందావన్కి దూరంగా కట్టి తీరాలి అనుకుంటే ఆ హాస్టల్ పక్కనే కొత్త బంగ్లా కూడా కట్టించి మీరు మాతో ఉండండి. వార్డెన్ ఈ లెటర్ చదవటం పూర్తి అయిన తర్వాత చూస్తే అక్కడ కంటనీరు పెట్టని విద్యార్థి లేడు. విద్యార్థులంతా ఒకే కంఠంతో స్వామి స్వామి మా ప్రార్థన అంగీకరించండి అని వేడుకున్నారు. భగవానుని హృదయం కరిగిపోయింది. స్వామి వెంటనే చీఫ్ ఇంజనీర్కి కబురు చేసి విద్యార్థుల కోరిక తెలియజేశారు. చీఫ్ ఇంజనీర్ వచ్చి ఈ ప్లాన్లన్నీ జాగ్రత్తగా తయారు చేశాను, శంకుస్థాపనకి సమయం ఎక్కువ లేదు అన్నారు. విద్యార్థులంతా ఆయనతో బృందావనమే మా ఇల్లుగా ఉండాలి అన్నారు. పిల్లల కోరిక చూసి స్వామి ఆ చీఫ్ ఇంజనీర్తో వేరే విధంగా ప్లాన్ తయారు చేయమని సూచించారు. ఆ ప్లాన్ ప్రకారం కొత్త హాస్టల్ భవనం బృందావనం క్యాంపస్లోనే కట్టేటట్లు నిర్ణయించారు. ఈ విషయం ప్రకటించగానే పిల్లలంతా ఆనంద పరవశులయ్యారు. ఆనాడు సాయినాథుడు హారతి వెలిగిస్తున్న సమయంలో ఒక విద్యార్థి స్వామితో, స్వామి మా కోసం మీరు ఇంత చేస్తున్నారు, మీకు తిరిగి ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదు అన్నాడు. అప్పుడు సాయినాథుడు ఆనందంతో, మీ కళ్ళ నుండి బాష్పధారలు బుగ్గల మీదుగా ప్రవహిస్తున్నాయే, అవే నాకు కావలసింది. నేను కోరేది మీ ఆనందమే అన్నారు. బృందావనంలో తయారైన ఆ హాస్టల్ భగవాన్ బాబాకి పిల్లలపై ఉన్న ప్రేమకు ఒక మధురమైన చిహ్నంగా అలరారుతున్నది. 1976లో మధుమలై అరణ్యాల నుండి కొన్ని జింకలు బృందావనానికి వచ్చాయి. వాటి కోసం త్రయీ మందిరం ఎదుట చక్కని ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. స్వామి వాటికి యాపిల్స్ పెడుతూ ప్రేమగా చూస్తున్నారు. ఒకసారి స్వామి దర్శనం ప్రసాదించడానికి త్రయీ మందిరం నుండి బయటకు రాగానే విద్యార్థులు గబగబా స్వామికి సన్నిహితంగా వచ్చారు. అదే సమయంలో ఎదుట తోటలోని జింకలు గబగబా స్వామికి సన్నిహితంగా మెస్ దగ్గరకు వచ్చాయి. అప్పుడు స్వామి ఆ 2 దృశ్యాల్ని ప్రేమపూర్వకంగా చూస్తూ తన ప్రక్కన ఉన్న భక్తునితో, దీస్ ఆర్ 2-legged deer, those are 4-legged deer, both are dear to me. ఇవి 2 కాళ్ళ జింకలు, అవి 4 కాళ్ళ జింకలు, ఇద్దరు నాకు ఇష్టమైన వాళ్ళే అన్నారు. బాబా ఫ్లూ అరికట్టిన విధానం. ఒకసారి ప్రశాంతి నిలయంలోని హయ్యర్ సెకండరీ స్కూల్లో ఒక్కసారిగా ఫ్లూ జ్వరం తీవ్రంగా వ్యాపించిపోయి దాదాపు 200 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఆ రోజు సాయంత్రం భజన అయిన తర్వాత స్వామి డాక్టర్ అల్రజాతో, ఒకసారి నీవు వెంటనే స్కూలుకు వెళ్ళిరా అన్నారు. డాక్టర్ అల్రజా వెళ్ళి చూస్తే అక్కడ దాదాపు 200 మంది విద్యార్థులు తీవ్రమైన జ్వరాలతో, దగ్గులతో, వాంతులతో బాధపడుతున్నారు. ఆ అంటువ్యాధి అరికట్టడానికి అవకాశం లేని విధంగా వ్యాపించిపోయింది. రాత్రి 8 గంటల వేళ డాక్టర్ అల్రజా తిరిగి వస్తూ 8 గంటలకు స్వామి గది మూసివేయబడుతుంది కాబట్టి ఉదయమే స్వామికి ఈ విషయం చెప్పాలి అనుకుని తన గదికి చేరుకున్నారు. 8:30 వేళ ఒక వాలంటీర్ వచ్చి స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారని అన్నాడు. డాక్టర్ అల్రజా గబగబా వెళ్ళి స్వామికి సందర్శించారు.
స్వామిని సందర్శించారు. నేను నీ కోసం ఎదురు చూస్తుంటే నీవు ఎందుకని వెంటనే నా దగ్గరకు రాలేదు అని స్వామి అడిగారు. స్వామి, నేను వచ్చేటప్పటికి 8 గంటలయింది. అప్పటికి మీ గది తలుపులు వేసేస్తారని భావించాను. అక్కడ 200 మంది విద్యార్థులు ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నారు. అది అందరికీ వ్యాపించి అరికట్టడానికి వీలు లేని స్థితిలో ఉంది. సింటోషియం ట్రీట్మెంట్ తప్ప ఇక ఇప్పుడు యాంటీబయోటిక్ పనిచేయదు. అది ఇంకా వ్యాపించకుండా మీరే ఏదైనా చెయ్యాలి అన్నారు డాక్టర్. మరునాడు ఉదయం భగవాన్ బాబా స్కూలుకు హాస్టల్కు వెళ్ళారు. అన్ని వరండాలలో క్లాసు గదులలో నడిచారు. డాబా పైకి కూడా వెళ్ళారు. అక్కడ పరిశుభ్రం చేయలేదు స్వామి అని ప్రిన్సిపాల్ చెప్పినా కూడా స్వామి పైకి వెళ్ళి వచ్చారు. ఒక స్టీల్ బకెట్ నిండా నీళ్లు తీసుకొని రమ్మని చెప్పి స్వామి చాలా ఎక్కువ పరిమాణంలో విభూతి సృష్టించి అందులో వేసి ఒక టీచర్ని పిలిచి ప్రతి విద్యార్థికి ప్రతి ఉపాధ్యాయునికి ఆ విభూతి నీళ్లను ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఇక అక్కడ నుంచి ఆ అంటువ్యాధి వ్యాపించడం ఆగిపోయింది. 4 రోజులలో అందరూ ఆరోగ్యవంతులయ్యారు. స్వామి చికిత్సా విధానం అద్భుతం. అది ఎవ్వరికీ అంతుబట్టేది కాదు. అధ్యాత్మ విద్యా విధానం. మనం కోరుకొనవలసింది ఐహికమైన భోగభాగ్యాలు, వస్తు సంపదలు కాదు. మనం కోరుకొనవలసింది ఐహికమైన భోగభాగ్యాలు, వస్తు సంపదలు కాదు. మనం కోరుకొనవలసింది భగవంతుణ్ణి. భగవంతుణ్ణి ఎప్పుడైతే కోరుకున్నామో సకల శుభములు వాటంతట అవే ఏర్పడతాయి. ఆ భగవంతుణ్ణి కోరుకునే విద్యనే అధ్యాత్మ విద్య అంటారు. స్వామి ఒకసారి చెప్పారు, కృష్ణుణ్ణి పట్టుకొనడానికి యశోద చేతిలో వెన్న పెట్టుకొని వేరొక చేతిలో కనిపించకుండా కర్ర పట్టుకొని వచ్చి వెన్న కోసం కృష్ణుడు దగ్గరకు రాగానే కర్రతో 2 ఇచ్చి దారిలో పెట్టేది అని. అలాగే సత్యసాయినాథుడు యశోదమ్మ వలె ఎదురుగా చేతిలో ఐహికమైన విద్యలను చూపించి వేరొక చేతిలో కనిపించకుండగా అధ్యాత్మ విద్యను పట్టుకొని వస్తున్నారు. స్వామి కాలేజీలో విశ్వవిద్యాలయంలో చేరాలని ఆసక్తితో దగ్గరకు వచ్చిన విద్యార్థుల్ని పట్టుకొని వారికి లౌకిక విద్యలతో పాటు అధ్యాత్మ విద్య నేర్పి మనుష్యులను మనీషులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇది అంతా స్వామి అనిర్వచనీయమైన ప్రేమ తప్ప మరొకటి కాదు. గురుదేవా ప్రియదేవా సాయి దేవా దయామయా గురుదేవా ప్రియదేవా సాయి దేవా దయామయా విభూతి సుందర శశాంక శేఖర సాయి శంకర దయా కరో సాయి శంకర దయా కరో గురుదేవా ప్రియదేవా సాయి దేవా దయామయా. విద్యార్థులకు బాబా ప్రేమతో కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఎంబీఏ, ఎంఎఫ్ఎం, ఎంటెక్ కంప్యూటర్ కోర్సులు ప్రవేశపెట్టారు. పిహెచ్డి చేసే వసతులు కూడా సమకూర్చారు. పిల్లల కోసం అందమైన విశాలమైన భవన సముదాయాలను కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో విజ్ఞానపు కాంతులు వెదజల్లే అత్యాధునికమైన నక్షత్ర ప్రదర్శనశాలను నిర్మించారు. ఇవన్నీ బాబాకు పిల్లల పట్ల గల ప్రేమకు అందమైన నిదర్శనాలుగా కనిపిస్తున్నాయి. ఈ లౌకిక విద్యలతో పాటు స్వామి పిల్లలకు అధ్యాత్మ విద్య నేర్పటం అసలు విశేషం. నా సంపద అంతా నా పిల్లలే. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం ప్రారంభించిన రోజున 22/11/81 నాడు సత్యసాయినాథుడు విద్యార్థులతో ఇలా అన్నారు: జగత్తుకు శాంతి భద్రతలు అందించటానికి విద్యార్థులే వేర్లుగా నిలవాలి. ఈ వేర్లకు నీరు పోయటమే సత్యసాయి లక్ష్యము. నేను విద్యార్థులకే అన్ని విధములుగా అర్పితమైపోతున్నాను. నేను
సమస్త విధముల విద్యార్థులనే విశ్వసిస్తున్నాను. సత్యసాయి ప్రాపర్టీ ఏమిటంటే చాలామంది చెప్తుంటారు, అబ్బో ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇన్ని భూములు ఉన్నాయి అని. ఇవన్నీ వట్టి మాటలే. నా ప్రాపర్టీ అంతా నా పిల్లలే. కానీ ఈ సత్యాన్ని కొంతమంది గుర్తించలేకపోతున్నారు. ఒక తల్లి ప్రేమను అర్థం చేసుకొనలేని దురదృష్టవంతులు 1000 తల్లుల ప్రేమను ఎట్లు అర్థం చేసుకుంటారు? సత్యసాయిలోని ముఖ్య లక్షణము సహనము. ఎంతమందో నన్ను విమర్శిస్తుంటారు, ఎంతమందో దూషిస్తుంటారు. ఎన్ని పేపర్లో ఏమేమో వ్రాస్తుంటాయి, ఎన్ని పాంప్లెట్లో కొట్టిస్తుంటారు, ఏమేమో జరుగుతుంటాయి. ప్రపంచంలో అన్నిటికీ జవాబు నా చిరునవ్వే. ఇవన్నీ మంచికి జరిగే విరుద్ధ వికారాలే. కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఇంకా కొంతమంది సత్యసాయి సంస్థలు, సత్యసాయి విద్యాలయములు విరివిగా పెరుగుతూ ఉన్నాయనే అసూయ చేత ఎన్నో విషయాలను కల్పిస్తూ పిల్లలకు కూడా ఉద్రేకాలు కలిగిస్తుంటారు. ప్రేమస్వరూపులారా, వీరే కాదు జగమంతా ఏకమైనప్పటికీ నన్నేమీ చేయలేరు. నా హృదయం ఎప్పుడూ పవిత్రమే. నాకు స్వార్థము కానీ సొంతము కానీ లేదు. ఇదే నా సత్యం. దోషములున్న వారికి అదురు బెదురు కానీ ఏ దోషము లేని సింహమునకు భయం ఎందుకు? నేను చేసే పనులన్నీ లోక కళ్యాణం నిమిత్తం, అంతేగాని నా నిమిత్తము కాదు. ఈ సత్యాన్ని గుర్తించుకున్నాను కనుక నాకెప్పుడూ ఆనందమే, ఆనందమే, ఆనందమే అన్నారు బాబా. భగవంతునితో ఒక క్రీడ. 1983 సంవత్సరంలో బృందావనంలోని కళ్యాణ మంటపంలో స్వామి కళాశాల విద్యార్థులు ఒక విజ్ఞాన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ సమయంలో కర్ణాటక గవర్నర్గా ఉన్న గోవింద నారాయణ్ గారు స్వామి దర్శనానికి వచ్చారు. స్వామి ఆయనను తీసుకుని ఆ ప్రదర్శనశాలకు వచ్చారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ పరికరాలు చూస్తూ వస్తున్నారు స్వామి. ఒక చోట ఒక విద్యార్థి ఒక సైన్స్ పరికరం తయారు చేశాడు. అందులో ఒక వెలుగు కిరణం ఒక వైపు నుంచి మరొక వైపుకు ప్రసరిస్తూ ఉంటుంది. దాన్ని చేత్తో అడ్డుకున్నప్పుడు వెంటనే అలారం మోగుతుంది. స్వామి అక్కడికి రాగానే ఆ విద్యార్థి స్వామితో, స్వామి ఇక్కడ చెయ్యి పెట్టండి, అలారం మోగుతుంది అన్నాడు. ఆ కిరణానికి స్వామి చేతిని అడ్డు పెట్టారు, కానీ అలారం మ్రోగలేదు. అప్పుడు ఆ విద్యార్థి, స్వామి ఒక్క క్షణం, ఇదేదో రిపేర్ వచ్చినట్లుంది అంటూ ఆ పరికరాన్ని పరిశీలించి తాను చెయ్యి అడ్డుపెట్టి చూశాడు. వెంటనే అలారం మ్రోగింది. స్వామి మీ ఇప్పుడు చెయ్యి పెట్టండి అన్నాడు ఆ విద్యార్థి. స్వామి ఇది ఏమిటి, ఎందుకు అన్నారు. ఇది దొంగను పట్టుకునేది స్వామి అన్నాడు అతను. స్వామి చెయ్యి పెట్టారు కానీ అలారం రోగనే లేదు. మరలా రిపేరు వచ్చిందేమో అనుకున్నాడు విద్యార్థి. అప్పుడు స్వామి, అది రిపేరుకు రాలేదు, నేను అటువంటి దొంగను కాదు కదా, అందువలన రోగలేదు, నేను చిత్తచోరుణ్ణి, బిత్తచోరుణ్ణి కాదు అంటూ వెళ్ళారు. స్వామి విజ్ఞాన శాస్త్రానికి అందేటటువంటి వారు కారు. సహనం. కొన్ని సంవత్సరాల క్రితం విషయం. పుట్టపర్తిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు చల్లని నీటి ఫన్నీ సిచ్యువేషన్ అమ్మా, నువ్వు ఫన్నీలాగా చెప్పాలా? నీకేం నవ్వు అనిపించలేదా? సిచ్యువేషన్ బట్టి చెప్పాలమ్మా. సరదాగా ఎక్స్పెరిమెంట్ స్వామితో ఆడుకున్నాడు. అది సహనం. కొన్ని సంవత్సరాల క్రితం విషయం. పుట్టపర్తిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతిరోజు ఉదయం చల్లని నీటితో స్నానాలు చేసేవారు. తల్లిదండ్రులు తనను నమ్ముకొని పిల్లల్ని నా దగ్గరకు వదిలిపెట్టారు. పాపం వీళ్ళు ప్రతిరోజు చల్లని నీటితో స్నానాలు చేయవలసి వస్తున్నదే అనుకున్నారు స్వామి. ఫలితంగా కొద్ది రోజులకే సోలార్ హీటర్స్ వచ్చాయి. సూర్యకిరణాల నుంచి వేడిని గ్రహించి నీటిని వెచ్చచేసే యంత్రాలు ప్రశాంతి నిలయానికి చేరగానే టెక్నీషియన్స్ త్వరగా వాటిని హాస్టల్లో అమర్చారు. ఆ స్కూలు ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు చాలా సంతోషించారు. వారంతా స్వామిని ఆ సోలార్ సిస్టమ్ని ప్రారంభించమని వేడుకున్నారు. అందుకు స్వామి సమ్మతించారు. ఒకరోజు స్వామి వచ్చి ఆ వేడి నీటి పంపు ప్రారంభం చేయటానికి ఏర్పాట్లు జరిగాయి.
ఒక ప్రక్క ఆ యంత్రాలు ఉన్నాయి. అక్కడ నుంచి ఒక రబ్బరు గొట్టం పెట్టి దానికి పైపు అమర్చారు. స్వామి వచ్చి దాన్ని త్రిప్పితే వేడి నీరు క్రింద ఉన్న బకెట్లో పడతాయి. అందరూ స్వామి కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో కరుణాంతరంగుడైన భగవాన్ బాబా రానే వచ్చారు. వచ్చి ఆ పైపు త్రిప్పటంతోనే దురదృష్టవశాత్తు ఆ రబ్బరు గొట్టం ఊడిపోయి ఆ వేడి వేడి నీళ్లు వచ్చి స్వామి ముఖం పైన, స్వామి అంగీ పైన ఒక్కసారిగా చిమ్మినట్లు వచ్చి పడ్డాయి. అంతే. ఆ హఠాత్ సంఘటనకు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎవరికి ఆ నీళ్ళు వచ్చి స్వామి మొహం మీద పడతాయమ్మా. అలా ఎక్స్ప్లెయిన్ చేయి. పుష్ప ఎవడం చదువుతాడు. సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అంతే. ఆ హఠాత్ సంఘటనకు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ఎవరికీ నోట మాట లేదు. ఆ సమయంలో ఏమి చేయాలో ఎవరికీ తోచలేదు. అంతా చేష్టలుడిగి నిలబడిపోయారు. వారి పరిస్థితిని స్వామి గమనించారు. ఒక్కసారిగా స్వామి పకాలున నవ్వి, చూశారా, మొదటి స్నానం నేనే చేశానన్నమాట అన్నారు. ఆ మాట వినగానే అందరి మనసులు ఒక్కసారిగా తేలికై వారంతా హాయిగా ఊపిరి పీల్చుకొని స్వామితో కలిసి నవ్వుకున్నారు. దయామయుడైన బాబాకు కోపం లేదు. నా జీవితమే నా సందేశము అంటే ఇదే కాబోలు. స్వామి సన్నిధిని ప్రతి క్షణము సద్వినియోగం చేసుకోండి. స్వామి కొడైకెనాల్లో లోపల గదిలో కూర్చొని బయట భక్తులు తన కోసం ఎదురు చూస్తున్న దృశ్యం చూస్తున్నారు. స్వామి చుట్టూ విద్యార్థులు కూర్చొని స్వామి పాద పద్మాలను సేవిస్తున్నారు. అప్పుడు స్వామి, మీరు ఎంత అదృష్టవంతులో చూడండి, బయట వేల కొద్దీ భక్తులు ఎదురు చూస్తున్నారు. నాకు సన్నిహితంగా కూర్చొని పాదసేవ చేసే అవకాశం మీకు లభించింది. కానీ మీకు ఈ విలువ తెలియటం లేదు. మీరు నాకు సన్నిహితంగా ఉండటం కోసం నేను మీకు ఈ అవకాశం ఇస్తున్నాను. నేను తలుచుకుంటే ఒక్కసారిగా ఆకాశంలో ఇటువైపు నుంచి అటువైపుకు నడిచి వెళ్ళగలను. అలా చేస్తే ఈ ప్రపంచం అంతా నా పాదాల దగ్గరే ఉంటుంది. లక్షలాది భక్తులు వస్తారు. అప్పుడు మీలో ఏ ఒక్కరికి నాతో సన్నిహితంగా ఉండే అవకాశం లభించదు. తుపాకీ ధరించిన సెక్యూరిటీ వాళ్ళు నన్ను రక్షిస్తూ ఉంటారు. మీకు చెప్తున్నాను, అటువంటి రోజులు ఎంతో దూరంలో లేవు. నన్ను నమ్మండి. మీరు దూరంగా ఎర్రని చుక్కవలే నా అంగీ రంగును మాత్రమే చూసే రోజు వస్తుంది. నేను ఆకాశంలో ఒక్కసారి అడ్డంగా నడిచి వెళ్ళినప్పుడు స్వామి వైభవం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. అందువలన స్వామి సన్నిధిని ఈ క్షణం నుంచే సద్వినియోగం చేసుకోనండి. ప్రతి క్షణము సార్థకత గావించుకోనండి అన్నారు. ఒకసారి పుట్టపర్తిలో క్రీడోత్సవాల సందర్భంగా హిల్వ్యూ స్టేడియంలో కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. ఆ ఉత్సవాల ఆరంభ సూచకంగా స్వామి ముందుగా 2 తెల్లని పావురాలను ఎగురవేశారు. తరువాత క్రీడా విన్యాసాలు ఆరంభమైనాయి. స్వామి మరికొందరు ప్రముఖులు వేదికపై ఆసీనులయ్యారు. కొంతసేపటి తరువాత వేదికకు అడ్డంగా ఆ 2 తెల్లని పావురాలు ఎగురుతూ వెళ్ళసాగాయి. అప్పుడు స్వామి ప్రక్కనున్న వారితో, చూశారా, మన దగ్గర చాలా కాలం ఉన్న కారణంగా మనం వదిలిపెట్టినా కూడా అవి బయట ప్రపంచంలో ఇమడలేకపోతున్నాయి అన్నారు. స్వామి అప్పుడు అన్నది పావురాల గురించి అయినప్పటికీ అది ప్రియమైన విద్యార్థుల గురించి, భక్తుల గురించి అని కూడా అనిపిస్తుంది. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి వందనలు సమర్పించుకుంటున్నాను. ఇంకా ఈ ఏఎస్బిలో చేరడం వల్ల స్వామి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఇంకా ఎన్నో నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని అనుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవాన్ బాబా గారి పాద పద్మములకు నా నీకెంత ఓపిక ఉంటే అంత గట్టిగా చదువు.
నా శత సహస్ర కోటి పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం కల్పించిన మల్లెల లక్ష్మీనారాయణ గారికి, మల్లెల వరలక్ష్మి అమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. పార్థసారథి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈశ్వరాంబా ప్రియనందనా, ఈశ్వరాంబా ప్రియనందనా, సాయి జయ జగ వందనా, సాయి జయ జగ వందనా, రత్నాకర కుల భూషణ, రత్నాకర కుల భూషణ, రాజీవ నయన నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ. ఈశ్వరాంబా ప్రియనందనా, సాయి జయ జగ వందనా, రత్నాకర కుల భూషణ, రాజీవ నయన నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ. ఈశ్వరాంబా ప్రియనందనా. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 12వ అధ్యాయము. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. భగవాన్ బాబా పేద ప్రజల కోసం పుట్టపర్తిలో కొండ మీద 1956వ సంవత్సరంలో శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ నిర్మించారు. ఆ హాస్పిటల్ కానీ అందులోని వైద్యులు కానీ కేవలము నిమిత్త మాత్రమే. అసలు వైద్యుడు భగవాన్ బాబాయే. అక్కడ డాక్టర్లకు అంతుపట్టని ఎన్నో రోగాలను భగవాన్ బాబా వింతగా విచిత్రంగా నయం చేసిన ఘట్టాలు అనేకం. ఇదిలా ఉండగా భగవాన్ బాబా లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందించే ప్రపంచపు వింతగా పరిగణించబడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని సంకల్పించారు. ఫలితంగా సత్యసాయి భగవానుడు 1990వ సంవత్సరం నవంబర్ 22వ తేదీ నాడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శంకుస్థాపన చేశారు. సరిగ్గా వచ్చే సంవత్సరం అంటే 1991 నవంబర్ 22 నాడు హాస్పిటల్ ప్రారంభోత్సవం జరుగుతుందని స్వామి ప్రకటించారు. పుట్టపర్తిలోని ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపకల్పన చేసిన ఆర్కిటెక్ట్ డాక్టర్ క్రిచ్లో లండన్లోని ప్రిన్స్ ఆఫ్ హెల్త్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో డైరెక్టర్గా ఉన్నారు. అతడే సర్ ఐజాక్ ట్రైగ్రట్ సూచనపై ప్రశాంతి నిలయం వచ్చి భగవాన్ బాబా దర్శనం చేసుకున్నారు. స్వామి అతనికి ఇంటర్వ్యూ ఇచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించిన నమూనా, వాస్తు, గ్రహ జ్యోతిష్య విషయాలను విపులంగా వివరించారు. స్వామి పరిజ్ఞానానికి అతడు అప్రతిభుడయ్యాడు. అతడు లండన్ వెళ్ళి స్వామి చెప్పిన ప్రకారం డిజైన్ తయారు చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ అది అతనికి సాధ్యం కాలేదు. అప్పుడు ఒక మిత్రుడు సూచనపై భగవాన్ బాబాకి తానొక పనిముట్టుగా భావించుకుని శరణు వేడి
ప్రార్థించి ధ్యానించి అప్పుడు ప్రారంభించాడు. ఒక పొడవైన డ్రాయింగ్ పేపర్ తీసుకుని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒకేసారి హాస్పిటల్ చిత్రం గీశాడు. ప్రేమతో రెండు చేతులను దగ్గరకు తీసుకున్నట్లుగా అటు ఇటు అటు ఇటు వార్డులు ప్రక్కకు వెళ్ళి ముందుకు వంపుకు తిరిగినట్లు స్వామి ఆజ్ఞానుసారం చిత్రించాడు. ఇక అక్కడి నుంచి ఆర్కిటెక్ట్ బృందం కూర్చుని రోజుకి 17 గంటల చొప్పున 3 నెలలు పనిచేసి ప్లానులు అన్నీ ఇండియాలోని స్వామి చెప్పిన కన్స్ట్రక్షన్ కంపెనీకి పంపించారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి పొందిన అమెరికా దేశంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి 7 సంవత్సరాలు తక్కువ పట్టదు. మరి ఇక 6 నెలల్లో ఈ హాస్పిటల్ ఎలా నిర్మించగలరని క్రిచ్లోవా ఆలోచనలో పడ్డాడు. లండన్ నుంచి వచ్చిన మరికొందరు హాస్పిటల్ భవనానికి పునాదులు వేసి 3-4 ఎత్తు కాంక్రీట్ స్తంభాలు కట్టి మే నెలలో స్వామి బెంగళూరు వెళ్ళినప్పుడు హాస్పిటల్ పని విడిచిపెట్టి తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. 1991 మే 22వ తేదీ నాడు స్వామి బెంగళూరు కొడైకెనాల్ వెళుతూ జోగారావు గారిని వెంటబెట్టుకుని హాస్పిటల్ చూడడానికి వచ్చారు. నిర్మాణపు పని పూర్తి కావడానికి మే 22 నుంచి నవంబర్ 22 వరకు, అంటే కేవలం 6 నెలలు మాత్రమే ఉంది. బ్రహ్మాండమైన భవన నిర్మాణం జరగాలి. అత్యాధునికమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయాలి. ఆయా నిపుణులని సంప్రదించాలి అని జోగారావు గారు స్వామితో, స్వామి, మనము ఎన్ని వేల మంది పెట్టి రాత్రింబవళ్ళు చేసినా మనం ఈ పనిని నవంబర్ 22 లోపల పూర్తి చేయగలమా? దీనికి కావలసిన ధనము అంటుండగా స్వామి ఆయనతో, అనుమాన తరంగాలు కల్పించకు, స్వామి సంకల్పం జరిగి తీరుతుంది అంటూ ఇంజనీర్ బ్రిగేడియర్ బోస్ని పిలిచి లారెన్స్ అండ్ టూబ్రో కంపెనీ ద్వారా రోజుకి 2000 మంది కూలీలను పెట్టి పనిని పూర్తి చేయించు అని ఆదేశించి కొడైకెనాల్ వెళ్ళారు. స్వామి మీద సంపూర్ణమైన భారము మోపి తాను నిమిత్త మాత్రుడిగా ఉంటూ భారత్ ఇంజనీర్ బోస్ గారు నిర్విరామముగా కృషి చేసి రోజుకి 2000 మంది పైన పనివారిని పెట్టి రాత్రింబవళ్ళు శ్రమించారు. ఫలితంగా అక్టోబర్ 15, 1991 నాటికి బృహత్తరమైన భవన నిర్మాణము పూర్తి చేయబడి వైద్య ప్రముఖులను అందజేయబడింది. సర్ ఐజాక్ ట్రైగ్రేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సమర్పించిన యంత్ర పరికరాలు భారత్ ప్రభుత్వం వారు ఎక్సైజ్ సుంకము లేకుండా భారత విమాన సంస్థ ద్వారా ఇతర దేశాల నుంచి పుట్టపర్తికి చేరవేశారు. ఇందుకు అవసరమైన జెట్ విమానాలు నేరుగా పుట్టపర్తిలో దిగడానికి వీలుగా సంవత్సరం ముందుగానే సత్యసాయి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపొందించడం జరిగింది. సిక్లేర్ మహాశయుడు ఇచ్చిన ₹1 కోటి రక్త పరీక్ష చేసి అధునాతన పరికరం హాస్పిటల్కి అమెరికా నుంచి తెప్పించారు. ఆ యంత్ర పరికరం గంటకు 600 మందికి 20 రకాల రక్త పరీక్షలు చేసి ఫలితాలను అందిస్తుంది. 1 కోటి మందికి చేసిన పరీక్ష ఫలితాలను కంప్యూటర్ బ్రెయిన్లో దాచుకుని అడిగినప్పుడు అందిస్తుంది. చివరకు 1991 నవంబర్ 22వ తేదీ రానే వచ్చింది. శ్రీ సత్యసాయి పరమాత్ముని సంకల్పానుసారంగా మొదటి రోజునే 4 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగాయి. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం! సంవత్సర క్రితమే ప్రారంభోత్సవం తేదీ ప్రకటించారు. 6 నెలల క్రితం అక్కడ కేవలం పొలాలు మాత్రమే ఉన్నాయి. 5.5 నెలల్లో బృహత్తరమైన భవన
నిర్మాణం జరగడం, ప్రపంచంలోనే అరుదైన సాంకేతిక యంత్ర పరికరాలు నేరుగా పుట్టపర్తి విమానాశ్రయంలో దిగడం, అనుకున్న రోజునే ప్రారంభోత్సవం జరగడం, ఆ రోజునే ఓపెన్ హార్ట్ సర్జరీలు జరగడం ఎంత విచిత్రం. ప్రపంచ మేధావులే దిగ్భ్రాంతికి చెందారు. ఇంతకు మించి అద్భుతమైన మరి ఒక సూపర్ స్పెషాలిటీ నిమిత్తం బెంగుళూరులో 1999లో భగవాన్ బాబా వారు శంకుస్థాపన చేశారు. సుమారు 300 కోట్ల రూపాయల వ్యయంతో 16 నెలల కాలంలో స్వామి సంకల్పంతో నిర్మింపబడిన ఈ హాస్పిటల్ 19/1/2001న వైభవంగా ప్రారంభించబడింది. బెంగళూరులో హైటెక్ సిటీ సమీపంలో ఇది నిర్మింపబడింది. సత్యసాయి పరమాత్ముడు నా సంకల్పం జరిగి తీరవలసిందే, చతుర్దశ భువనములు ఏకమైన నేను చేయు సంకల్పించిన కార్యములకు అవరోధము కలగదు. నా అనంత మహిమను ఎట్టివారును గ్రహింపలేరు. బ్రహ్మాదులు కూడా నా మహిమ అగోచరము. అటువంటి నా మహిమలో కోటి అంశమైన మానవులలో ఎంతటి దిశాలి కూడా గ్రహించజాలడు అన్న దివ్యవాకు. అందుకని నాకు నేను బ్రహ్మదేవుడు కళ్ళ కనిపించాను, కొత్త కనపల్లా. బ్రహ్మదేవుడు వచ్చాడు అంటే ఇప్పుడు వాళ్ళు మనలాంటి వాళ్ళకి ఏమిటి పను గుర్తుపెట్టుకో మాదంతా. అవును సార్. అటువంటి నా మహిమలో కోటి అంశమునైన మానవులలో ఎంతటి దిశాలి కూడా గ్రహించజాలడు అన్న దివ్యవాక్యములు మనము ఏనాడూ మరువకూడదు. ఆపరేషన్ చేసింది ఎవరు? ఒక రోజున ఒక తండ్రి 9 సంవత్సరాల వయసు ఉన్న తన కుమారుణ్ణి తీసుకువచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె పరీక్ష చేయించాడు. అతని స్థితి ఎంత మాత్రమూ బాగోలేదు. అతనికి గుండెలో 9 రంధ్రాలున్నాయి. అతడు ఆపరేషన్కు తట్టుకోగల స్థితిలో లేడని డాక్టర్లు అతనికి ఆపరేషన్ చేయమని చెప్పారు. ఆ రోగి తనకు ఎలాగైనా ఆరోగ్యాన్ని ప్రసాదించమని స్వామిని వేడుకున్నాడు. సాయి భగవానుడు అతని ప్రార్థన ఆలకించారు. ఒకరోజు ఉదయం భగవాన్ బాబా డాక్టర్లతో సంభాషిస్తూ ఆ వ్యక్తి ఆరోగ్య స్థితి గురించి అడిగారు. అతనికి చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, అందువల్ల ఆపరేషన్ చేయడం మంచిది కాదని తామంతా భావించినట్లు డాక్టర్ చెప్పారు. ఆపరేషన్ చెయ్యండి, పర్వాలేదు, నేను చూసుకుంటాను అన్నారు స్వామి. అతనికి ఆపరేషన్ జరిగింది. డాక్టర్లకు కూడా ఆశ్చర్యం కలిగేలా ఆపరేషన్ విజయవంతం అయింది. తరువాత ఒక రోజున స్వామి మరలా ఆ రోగి విషయం ప్రస్తావించి అతని ఆరోగ్యం గురించి అడిగారు. ఆపరేషన్ సక్సెస్ అయింది స్వామి, అతని ఆరోగ్యం బాగుంది అన్నారు డాక్టర్లు. కాంప్లికేటెడ్ కేసులకు ఆపరేషన్ చేసేటప్పుడు ఆ ఆపరేషన్ కార్యక్రమం అంతా వీడియో తీస్తుంటారు. స్వామి ఆ డాక్టర్లతో ఒకసారి వీడియో ఫిలిం వేసుకుని చూడండి అన్నారు. స్వామి ఆజ్ఞపై ఆ వీడియో ఫిలిం చూస్తే ఆ అందరి డాక్టర్ల స్థానంలో స్వామి అనేక రూపాలలో ఆపరేషన్ టేబుల్ చుట్టూ కనిపించేసరికి డాక్టర్లకు అహంభావం అదృశ్యమైపోయింది. మనల్ని కేవలం పనిముట్లుగా చేసుకుని స్వామి ఈ ఆపరేషన్లు చేస్తున్నారన్నమాట అని వారు అర్థం చేసుకుని స్వామి పాదపద్మములకు ప్రణమిల్లారు. గుండె చికిత్స విభాగం తరువాత దశల వారీగా యూరియాలజీ, నెఫ్రాలజీ విభాగాలు, ఆ తర్వాత దశలో కన్ను, ముక్కు, చెవి, గొంతు విభాగాలు ఆరంభమయ్యాయి. తరువాత న్యూరాలజీ, క్యాన్సర్, బ్రెయిన్ విభాగాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ అన్ని చికిత్సలు, లక్షలాది రూపాయలు విలువైన ఆపరేషన్లు ఉచితంగా చేయడం విశేషం. ఇది ప్రపంచంలోనే అత్యద్భుతం. ఈ హాస్పిటల్ గురించి మాట్లాడుతూ ఒకసారి స్వామి, మా హాస్పిటల్లో
పేషెంట్లు నవ్వుతూ ఉంటారు, వారి బంధువులు నవ్వుతూ ఉంటారు, డాక్టర్లు నవ్వుతూ పనిచేస్తుంటారు, నర్సులు నవ్వుతూ సేవలు అందిస్తారు. అంతా ఆనందంగా ఉంటారు. సేవాదళం వారు ఎప్పటికప్పుడు రూమ్స్ అద్దం వలె తుడిచిపెడుతుంటారు. ఈ ఆసుపత్రిలో ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీ ట్రీట్మెంట్ ఎలా సాధ్యం అని ఇతర డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. అలా సందేహించనవసరం లేదు. పవిత్ర హృదయంలో పనిచేస్తే సహాయం ఎంతైనా వస్తుంది అన్నారు భగవాన్ బాబా. ప్రసాద ప్రభావం. ఒకసారి ఒక దంపతులు తన చిన్న కుమారుడైన హార్ట్ కంప్లైంట్ ఉన్న కారణంగా పుట్టపర్తి తీసుకుని వచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చూపించారు. ఆ అమ్మాయిని పరీక్ష చేసి ఆమె ప్రమాద పరిస్థితిని గమనించి, డాక్టర్, ఈమె గుండెలో 2-3 రంధ్రాలున్నాయి, పరిస్థితి ఎంత మాత్రము బాగోగలేదు, రేపు ఉదయమే ఈమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అన్నారు. హాస్పిటల్లో చేర్చుకున్నారు. ఆ అమ్మాయి తండ్రి ఆందోళనతో మన్నాడు ఉదయమే భగవాన్ బాబా దర్శనం చేసుకుని వద్దామని, వీలైతే స్వామికి విషయం చెప్పి ఆశీస్సులు తీసుకుందామని ప్రశాంతి నిలయం వెళ్ళి దర్శనం కోసం కూర్చున్నాడు. దయామయుడైన స్వామి దర్శనం ప్రసాదిస్తున్న సమయంలో ఒక బాలుడు తన పుట్టినరోజు సందర్భంగా తెచ్చిన చాక్లెట్లను స్వామి నలుగురికి విసిరివేయగా ఒక చాక్లెట్ వచ్చి ఈ తండ్రి ఒడిలో పడింది. ఆయన ఆనందంతో దానిని స్వామి ప్రసాదంగా భావించి తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో ఉన్న తన కుమార్తెకిచ్చి తినమన్నాడు. తర్వాత కొంతసేపటికి ఆ అమ్మాయికి ఆపరేషన్ చేయడానికి లోపలకు తీసుకుని వెళ్ళి ఎక్స్రేలు తీస్తే ఏ కోణంలోని ఆమె గుండెలో ఎటువంటి లోపము కనబడలేదు. ఆమె ఆపరేషన్ అవసరం లేదని పంపించేశారు. స్వామి ప్రేమను మాటలలో వర్ణించడం ఏ మానవ మాతృడికైనా సాధ్యమనే పనేనా? అవతార పురుషుడు అవతరించినప్పుడు హాస్పిటల్ ఎందుకు? మరి అవతార పురుషుడు అవతరించినప్పుడు హాస్పిటల్ ఎందుకు అని కొంతమందికి అనుమానం కలుగుతుంది. దానికి స్వామి ఇలా సమాధానం చెప్పారు. స్వామి కేవలం తన సంకల్పంతోనే రోగులందరికీ ఆరోగ్యం ప్రసాదించవచ్చు కదా, ఇక హాస్పిటల్ ఎందుకు అని కొందరికి అనుమానం వస్తుంది. కానీ ఒక్క మాట, నాది కేవలం ఈ ఒక్క హాస్పిటల్ మాత్రమే కాదు. ఒక వ్యక్తికి మద్రాసులో ఒక హాస్పిటల్ ఉందనుకోండి, అతడు శక్తిహీనులై పిల్లలు వైద్యం చేసి ఆరోగ్యం ప్రసాదిస్తుంటాడు, అది కూడా నా హాస్పిటలే. నిజానికి అన్ని చోట్ల ఉన్న అన్ని హాస్పిటలు నావే. నేను వాటినన్నిటినీ చూస్తుంటాను. అంతెందుకు, ఎవరెవరు ఎక్కడెక్కడ మంచి హృదయపూర్వకంగా సహాయం కోసం నన్ను ప్రార్థిస్తారో, వారే భాషలో పిలిచినా, హాస్పిటల్ నుంచి కానీ ఇంటి నుంచి కానీ ఎక్కడి నుంచి పిలిచినా వారందరూ నా వారే. నన్ను కేవలం ప్రశాంతి నిలయం చుట్టూ ఉన్న కొద్ది ఎకరములు మాత్రమే పరిమితం చేయకండి. ప్రశాంతి కోసం ఎవ్వరు ఎక్కడి నుంచి ప్రార్థిస్తే అక్కడి ఒక ప్రశాంతి నిలయం ఏర్పడుతుంది. మరొక ముఖ్య విషయం గుర్తుపెట్టుకోండి, హాస్పిటల్ మీలో నమ్మకం ఏర్పరచడం కోసం, మీచే దివ్యత్వం గుర్తింప చేయటం కోసం, మీకున్న సంశయము తొలగించటం కోసం సహకరిస్తుంది. అది కూడా అవసరమే. కొందరికి మందుల మీద, ఇంజక్షన్ల మీద నమ్మకం ఎక్కువ. అటువంటి వారికి కూడా వైద్యం అందించడం, తృప్తి కలిగించడం నా విధి. వారికి ఇంకా భగవంతుని అనుగ్రహం మీద నమ్మకం దృఢం కాలేదు. కాబట్టి అటువంటి వారి కోసం హాస్పిటల్ అవసరమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క వైద్యం. ఒకసారి ప్రశాంతి నిలయంలోని పాత హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు సీతారామయ్య గారికి ఆరోగ్యం బాగుండక తమ గదిలో పడుకుని ఉన్నారు. అప్పుడు భగవాన్ బాబా ఆ గదికి వెళ్ళి
ఆయనను పరామర్శించి దగ్గర కూర్చుని యాపిల్ పండ్లు ముక్కలు కోసి ఆయనకు పెట్టి వచ్చారు. ఆ సమయంలో స్వామితో పాటు కస్తూరి గారు కూడా ఉన్నారు. కస్తూరి గారు మనసులో, ఆహా, ఈయనకు అనారోగ్యం అనేది ఎంత ఉపకారం చేసింది. స్వామే స్వయంగా గదికి వచ్చి పరామర్శించి పండు కోసి ముక్కలు చేసి అందించారు. ఇలా నాకు కూడా అనారోగ్యం కలిగితే బాగుండును అనుకున్నారు. Banu, సరే. ఆ I told this incident in today morning satsanga in KV Lakshmi's satsanga. Yes, sir. Yes, correct. కొన్నాళ్లకు నాకు కూడా అనారోగ్యం కలిగితే బాగుండును అనుకున్నారు. కొన్నాళ్లకు కస్తూరి గారికి వెన్నుముక బాగా నొప్పి చేసి కదలలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు స్వామి నా దగ్గరకు వస్తారు కాబోలు అనిపించింది ఆయనకు. ఆ సమయంలో స్వామి కస్తూరి గారిని వెంటనే తమ గదికి రమ్మని కబురు చేశారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నిదానంగా స్వామి గదికి చేరుకున్నారు. స్వామి ఆయనకు కొత్త సంవత్సర క్యాలెండర్ను ఒక కట్ట ఇచ్చి, నిలయంలోని ప్రతి గదికి నీవు వీటిని స్వయంగా తీసుకుని వెళ్ళి ఒక్కొక్క గదిలో ఒక్కొక్క క్యాలెండర్ ఇచ్చిరా వెళ్ళు అని ఆజ్ఞాపించారు. అంతే, మళ్ళీ మాట్లాడకుండా ఆ క్యాలెండర్లన్నీ ఆయనే స్వయంగా తీసుకుని బయలుదేరి నిలయంలోని అన్ని అంతస్తులోని అన్ని గదులకు వెళ్ళి ఇచ్చి వచ్చారు. అప్పుడు కొందరు ఆయన అవస్థ చూసి, మీరెందుకు ఇబ్బంది పడడం, మేమిచ్చి వస్తాము అన్నారు. కస్తూరి గారు ఒప్పుకోలేదు. పోనీ కనీసం ఆ క్యాలెండర్ కట్ట మేము మోసుకు వస్తాము అన్నారు. కస్తూరి గారు ఒప్పుకోలేదు. నేనెందుకు ఒప్పుకోలేదు, వాళ్ళకేమి తెలుసు అంటారు కస్తూరి గారు. ఎవరికి ఏ వైద్యం అవసరమో సాయినాథునికి తప్పనిసరిగా తెలుసు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ఇది 12వ అధ్యాయము. 13వ అధ్యాయము. పరమం విచిత్రం లీలా విభూతిం. విభూతితో క్యాన్సర్ మాయం. ఒక రోజున ఒక న్యాయవాది ప్రశాంతి నిలయానికి వచ్చాడు. అతడు సిగరెట్లు విడవకుండా త్రాగేవాడు. ఆయన కంఠానికి క్యాన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చెయ్యాలని, ఆపరేషన్తో పాటు రేడియేషన్, కీమోథెరపీ చేయాలని చెప్పారు. ఆ వైద్యం చేయించుకుని ముందు స్వామి అనుజ్ఞ తీసుకుందామని అతడు వచ్చాడు. కరుణాంతరంగుడైన సత్యసాయి పరమాత్ముడు ఆయనను ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి దోసిలి నిండా విభూతి సృష్టించి ఇచ్చి దానిని మొత్తాన్ని తినమన్నారు. ఆ విభూది నల్లని రంగులో అతి చేదుగా ఉంది. స్వామి ప్రేమగా బుజ్జగించి మొత్తం విభూదిని అతని చేత తినిపించారు. ఇంటర్వ్యూ తర్వాత ఆయన బయటకు వచ్చి కాఫీ కోసం క్యాంటీన్కి వెళ్ళారు. ఇంటర్వ్యూ తర్వాత బయటకు వచ్చి అక్కడ కాఫీ త్రాగిన తర్వాత అక్కడనున్న పకోడీ మీద ఆయన దృష్టి పడింది. ఆ కోరికను ఆపుకొనలేక వెంటనే ఒక ప్లేట్ పకోడీ తినివేశాడు. ఇన్నాళ్ళు తినాలని ఉన్నప్పటికీ కంఠానికి ఉన్న క్యాన్సర్ కారణంగా తినలేకపోయేవారు. కానీ ఇప్పుడు చాలా తేలికగా, హాయిగా తినగలిగినందుకు ఆయనకెంతో ఆశ్చర్యం కలిగింది. వెంటనే వేలితో నోట్లో తడిమి చూసుకున్నాడు. కంఠంతో వ్రణం చేతికి తగలనే లేదు. అది మాయమైపోయిందని ఆయన గ్రహించాడు. ఆయన సత్యసాయినాథుని పట్ల అపారమైన కృతజ్ఞతతో కన్నీటి ధారలతో నిండిపోయి ఉన్నాడు. మరునాడు స్వామి ఆయనకు మరలా ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు. తనకు క్యాన్సర్ నయం చేసినందుకు ఆయన స్వామికి అనేక కృతజ్ఞతలు చెప్పి పాదాలపై వాలిపోయాడు. అప్పుడు ఆయన తనకు సింధీ భాష వచ్చునని సనాతన సారథి సింధీలో అనువాదం చేసి
ప్రచురించే అవకాశం తనకు ప్రసాదించమని స్వామిని వేడుకున్నాడు. అందుకు స్వామి, ఆ ఉద్దేశంతోనే నిన్ను పుట్టపర్తికి పిలిపించుకున్నాను అన్నారు. ఆనాటి నుంచి ఆ న్యాయవాది సనాతన సారథిని సింధీలోకి అనువాదం చేసి ప్రచురిస్తున్నాడు. అస్సాం ఆదివాసి నాయకునికి ఆరోగ్యం. అస్సాం రాష్ట్రం విభజించాక ముందు అంటే ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో ఆదివాసులు జనాభా అధికంగా ఉండి వారంతా అస్సాం ప్రజలతో కలిసి ఉండక గొర్రిల్లా యుద్ధం జరుపుతున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆదివాసులకు భారతీయులుగా కలుపుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ ప్రాంతం అభివృద్ధి కోసం కోట్ల ధనం ఖర్చు పెడుతూ హాస్పిటల్స్, రోడ్లు, పాఠశాలలు ఏర్పాటు చేయడం వంటి అభివృద్ధి పనులు చేయసాగింది. అయినా ఆ ఆదివాసులు అంగీకరించటం లేదు. అటువంటి పరిస్థితులలో ఆ ఆదివాసుని తెగ నాయకుడు అంతుపట్టని వ్యాధి ఒకటి సోకింది. ప్రభుత్వం అతనికి ఎన్నో రకాల వైద్య సహాయం అందించింది. కలకత్తా పెద్ద హాస్పిటల్లోను, ఢిల్లీ పెద్ద హాస్పిటల్లోను అతనికి పరీక్షలు చేయించారు. కానీ ఏమీ ఫలితం కనిపించలేదు. అతడు ఎటువంటి ఆహారము తినలేకపోయేవాడు. తిన్న తిండి అరగక వాంతుల రూపంగా బయటకు వచ్చేది. ఇక ప్రయోజనం లేదని అందరూ నిరాశ చెందారు. ఆ సమయంలో అచట హోం సెక్రటరీ అయిన శ్రీ రాజావారికి అతనిని శ్రీ సత్యసాయి భగవానుని దివ్య సన్నిధికి తీసుకువెళితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అందుకై భారత ప్రభుత్వం అనుమతి కోసం దరఖాస్తు చేశారు. చిట్ట చివరికి ఆ తెగ నాయకుడే గాక మరొక 28 మంది కలిసి ఒక జట్టుగా ఏర్పడి భారత్ దర్శన్ అనే యాత్ర పేరుతో పుట్టపర్తికి చేరుకున్నారు. పుట్టపర్తిలో దర్శనం కోసం కూర్చున్నప్పుడు స్వామి సరాసరి వారి దగ్గరకు వచ్చి, ఎక్కడి నుంచి వచ్చినారు అని ప్రశ్నించగా తాము అస్సాం నుంచి వచ్చినట్లు ఆ సెక్రటరీ జవాబిచ్చారు. గో ఇన్సైడ్, లోపలికి వెళ్ళండి అన్నారు స్వామి. వెంటనే అందరూ బిలబిలమంటూ స్వామి ఇంటర్వ్యూ గదిలోకి పరుగు వంటి నడకతో వెళ్ళారు. స్వామి దర్శనమిచ్చి ఇంటర్వ్యూ గదిలోని వచ్చి హస్తచలనంలో విభూతి సృష్టించి ఆ తెగ నాయకునికి ఇచ్చి తినమని ఆదేశించి తాను సింహాసనంపై కూర్చున్నారు. ఏమీ ఎరుగునట్లు స్వామి ఎట్లు వచ్చారు అని అడిగారు. ఆ సెక్రటరీ, తమ దర్శనం కోసం వచ్చాము. ఈ నాయకుడికి కడుపులో ఏదో సమస్య ఉన్నది. ఏ చికిత్స వల్ల నయం కావటం లేదు. కలకత్తా, ఢిల్లీలో కూడా ఆ రోగం అంతుబట్టలేదు. ఏ ఘన పదార్థము తిన్నా జీర్ణించుకోలేకపోతున్నాడు. అందువల్ల అచ్చట ప్రజలు మన చికిత్స విధానాలపై, హాస్పిటల్పై విశ్వాసం పోతుంది. అది ఆదివాసులు. ఈ నాయకుడు చాలా ముఖ్యుడు. మీరే ఇతని వ్యాధి నివారింప సమర్థులు అని మొరపెట్టుకున్నాడు. స్వామి, ఏం పర్వాలేదు, అంతా నయమైపోతుంది అని అభయం ఇచ్చి ఆ తెగవారిలో వారి భాషలో వారి గ్రామం పరిసరాలను వివరించి ఆ గ్రామం వారు సూర్యచంద్రులకు ఆలయం కట్టాలని భావించడం గురించి తెలియజేశారు. దానిలో ప్రతిష్ఠ చేసే విగ్రహం తంత్రం గురించి తెలుపుతూ భగవాన్ బాబా హస్తచలనంతో ఒక 9 అంగుళ వ్యాసం గల ఒక రాగి ప్లేట్లు సృష్టించారు. దానిపై గల నగిషి పని చూపిస్తూ ఒక పక్క సూర్యబింబము, దాని ప్రక్కనే చంద్రబింబము చెక్కడము చూపిస్తూ ఈ మందిరము డోన్యో ఫోలో అను పిలువబడుతుంది. వారి భాషలో డోన్యో ఫోలో అంటే సూర్యచంద్రులు అని అర్థం. ఆ మందిరంలో ఈ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి పూజ చేయమని ఆ నాయకునికిచ్చి దైవారాధన అన్ని వేళలా మంచిదని, జంతు బలులు చేయొద్దని,
చెప్పి విభూతి ప్రసాదము పాద నమస్కారములను గ్రహించి సంతోషింపబరిచి పంపారు. ఆ ఆదివాసులంతా నేరుగా క్యాంటీన్కి వెళ్ళి పలహారం టీలకై కూర్చున్నారు. ఆ నాయకుడు అక్కడ చూసిన తెల్లని గుండ్రని పదార్థము తాను కూడా వడ్డించుకున్నాడు. అతడు ఆ ఇడ్లీ తింటే అక్కడక్కడ వాంతి చేసుకుంటాడో లేక ఏ కడుపు నొప్పితో మెలికలు తిరిగి బాధపడతాడో అన్న సందేహంతో ఒక ప్రక్క పీడిస్తున్న స్వామి ఏమీ భయము లేదని అభయమిచ్చారు కదా అని అతనికి ఒక ప్లేట్లో ఒక ఇడ్లీ కొంచెం చట్నీ ఇచ్చారు. అది సెకండ్లో తినేసి బాగుందని మరొక ప్లేట్ తీసుకుని తిన్నారు. అందరూ ఆశ్చర్యంతో చూస్తుండగానే ఏళ్ల కొద్దీ ఘన పదార్థము తినని రుచిని చూడని అతడు వరుసగా ఒకదాని వెంట ఒకటి 32 ఇడ్లీలను వెంటనే తిన్నాడు. అది వారికి ఎంతో విచిత్రంగా ఆనందంగా అనిపించింది. ఈ బాబా సామాన్య వ్యక్తి కాదు. కొద్దిపాటి విభూతితో ఏళ్ల తరబడి బాధపడుతున్న నన్ను నిమిషాలలో రోగ విముక్తుణ్ణి చేశారు. ఈయన సాక్షాత్ భగవంతుడే. మన గ్రామంలో కడుతున్న మందిరం గురించి చెప్తూ మన ఇష్ట దేవతలైన సూర్య చంద్ర ప్రతిబింబాలను సృష్టించి ఇచ్చారు. మనము ఆయన నిర్దేశించినట్లే నడుచుకోవాలి అని అతడు తన బృందం వారికి ఆదేశించారు. స్వామి దివ్య విభూతి ఆ ఆదివాసి నాయకుడు ఆరోగ్యం కలిగించిందని ఈ విషయం విన్నప్పుడు సత్యసాయినాథుని అహేతుకమైన దయకు ఎవరైనా అంజలి ఘటించకుండా ఉండగలరా? పరమం విచిత్రం లీలా విభూతి. విశిష్టమైన బాబా విభూతి ఆరోగ్యాన్ని ప్రసాదించడమే కాదు, విచిత్రంగా అవసరాలకు కూడా తీరుస్తుంది. కెనడా దేశస్థుడైన పీటర్సన్ ఒక గొప్ప వ్యాపారవేత్త. ఆయన తన వ్యాపార పరంగా ప్రపంచమంతా పర్యటిస్తుంటాడు. ఆ విధంగా ఒక పర్యాయము పీటర్సన్ భారతదేశం వచ్చినప్పుడు ప్రొఫెసర్ భాగవతం గారి కుమారుడైన డాక్టర్ బాలకృష్ణను కలిశాడు. బాలకృష్ణ ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. దేవాలయం వంటి వారింట్లో పూజా వేదిక మధ్య సింహాసనంపై అమర్చి ఉన్న స్వామి అందమైన ఫోటో ఆ పీటర్సన్ మహాశయుడు చూశాడు. ఈ చిత్రంలో ఉన్న దివ్య పురుషుడెవరు? ఆయన అడిగారు. అప్పుడు బాలకృష్ణ వారితో బాబా గారి గురించి, బాబా దివ్యశక్తుల గురించి, బాబా కరుణ ప్రేమల గురించి, మానవ జాతిని ఉద్ధరించడానికి సాధు సత్పురుషుల ప్రార్థనపై బాబా అవతరించిన తీరు గురించి వివరించి చెప్పాడు. అని విన్న పీటర్సన్ చాలా సంతోషించి ఈ గొప్ప యోగి పుంగవుణ్ణి నిరంతరం జ్ఞాపకముంచుకొనటానికి గుర్తుగా ఏదైనా చిన్న వస్తువునివ్వగలరా అని అడిగాడు. బహుశా ఫోటో వంటిదని ఆయన అభిప్రాయము. భగవాన్ బాబాను స్మరించుకొనటానికి బాబా విభూతి అత్యంత విలువైనదని భావించి బాలకృష్ణ ఆయనకు విభూది పట్లం ఒక్కటి ఇచ్చాడు. పీటర్సన్ ఆ విభూతిని చేసి, బూడిదా, ఈ యోగి పుంగవుని స్మరించుకోవడానికి నీవు నాకు బూడిదనిస్తున్నావా అన్నాడు. అప్పుడు బాలకృష్ణ ఆయనతో, ఇది బూడిద కాదు, దివ్య విభూతి. దీని విలువను అంచనా వేయలేము. ఇక ముందెప్పుడైనా గొప్ప కష్టంలో ఉండి ఈ స్వామి అనుగ్రహం కావాలనుకుంటే ఈ విభూతిని కొంచెం నోట్లో వేసుకుని బాబాని ప్రార్థించమని చెప్పాడు. పీటర్సన్ భారతదేశం నుండి లండన్ మీదుగా న్యూయార్క్ వెళ్తున్నప్పుడు విమానంలో స్త్రీలు పిల్లలు కూర్చుని పెద్దగా శబ్దం చేస్తున్న సీట్ల మధ్య
అతనకు సీటు కేటాయింపబడింది. అతనికి చాలా అసౌకర్యంగా అనిపించింది. విమానం లండన్ చేరుకుంటుండగా అతనికి ఉన్నట్లుండి ఒక్కసారి ఈ ఊది గురించి జ్ఞాపకం వచ్చింది. అతడు వెంటనే పొట్లం తీసి విభూతి కొంచెం నోట్లో వేసుకుని లండన్ నుంచి న్యూయార్క్ కి వెళ్లే మిగతా ప్రయాణంలోనైనా తనకు అనుకూలమైన మరొక సీటు ఏర్పాటయ్యేలా చూడమని బాబాను స్మరించి ప్రార్థించాడు. అత్యంత ఆశ్చర్యకరంగా కొద్ది నిమిషాల తర్వాత లండన్ విమానాశ్రయంలో తన పేరు పెట్టి లౌడ్ స్పీకర్తో పిలుస్తూ తనను విమానాశ్రయంలోని ఆఫీసుకు వెంటనే రావలసినదిగా చేసిన ప్రకటన వినబడింది. పేటర్సన్ సందేహంతో నిదానంగా ఆఫీసుకు వెళ్ళాడు. అతడక్కడకు వెళ్ళగానే మీకు విమానంలోని ఫస్ట్ క్లాస్ విభాగంలో సీటు కేటాయింపబడింది అని చెప్పారు. అతడు సంతోషించి దానికి అవసరమైన అదనపు ఛార్జీ చెల్లించడానికి ఉద్యుక్తుడవుతుంటే ఆఫీసర్ అక్కర్లేదు, అదనపు ఛార్జీ ఇంతకు ముందే చెల్లించబడింది అని చెప్పాడు. పేటర్సన్ ఆశ్చర్యానికి అంతులేదు. కేవలం విభూతి ధారణ వల్ల, బాబా స్మరణ వల్ల కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న ప్రదేశంలో బాబా సాక్షాత్కరించి తన కోరిక నెరవేర్చిన తీరుకి, స్వామి ప్రేమకు అతని హృదయం ఆశ్చర్యానందంలో నిండిపోయింది. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమాదమిష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి, సాయి బాబా విభూతిం ఇదమాశ్రయామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామి ప్రేమమూర్తికి శతకోటి ప్రణామాలు. ఓం శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. ఇది 13వ అధ్యాయము. ఈ అత్యున్నత సేవా బోధనలో నేను ఒక సభ్యురాలిగా చేసిన వసంత అమ్మగారికి నా పాదాభివందనాలు. ఓం శ్రీ సాయిరాం. అద్భుతం భాను. చాలా మంది వదిలేస్తున్నారు అధ్యాయం పేరు కానీ టాపిక్ ఎందుకు వదిలేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో వై దే ఆర్ లివింగ్ సమ్ సబ్జెక్ట్. ఇది ఒక అదృష్టంగా భావించారు వాళ్ళ. నేను చదవకపోతే నేను హ్యాపీగా చదువుతాను చెప్పింది కదా, నాకు ఆనందం. బట్ ఐ గివింగ్ ఆపర్చునిటీ టు యూ. వెరీ నైస్. థ్యాంక్ యూ. వీడు చెప్పిన దాంట్లో ఒక మాట నేను తీసుకుని యూ కెన్ గో టు టుడే ఆల్సో విల్ కంటిన్యూ రామాయణం అండి. కేవీ లక్ష్మి ఐ కాల్ యూ రెడీ ఫర్ వన్ భజన్, రామ భజన్ ఆర్ కీర్తన. ఓకే సార్. సో ఇందులో చెప్పిన ఒక మాట, ఇది నాకు కాదు అందరికండి, నాట్ టు మీ, ఎవ్రీబడి in the universe, not only 70 members, everybody in the organization. Only thing, one specific condition put by Bhagavan. ఎవడు పడితే వాడికి ఇవ్వరు, ఎవడు పడితే వాడికి డబ్బులు ఇవ్వరండి. ఎందుకు ఇస్తారండి డబ్బులు ఈ రోజుల్లో? డబ్బులు ఏమైనా ఎక్కువ చేదా? స్వామివారు అన్న మాట హాస్పిటల్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి. నేను అదే చెప్తున్నా. రావణుడు ఎవడు చూసాడు, కృష్ణుడు ఎవడు చూశాడు? హాస్పిటల్ అయితే మనం చూసాం కదా, కళ్ళ ముందు చూసాం కదండి. చూడలేదని నేనేం చెప్పలేను మిమ్మల్ని ఎవరిని. హాస్పిటల్ కూడా నేను చూడలేదని నేనేం చెప్తానండి? రావణుడు చూడలేదు, కృష్ణుడు చూడలేదు, ఓకే నమ్మకం, డోంట్ బిలీవ్. కళ్ళ ముందు 178 రోజులు కట్టారండి. నేను 178, ఇంకా 6 నెలలు కూడా చెప్పా. 6 నెలలకు ఇంకా 2-3 రోజులు తక్కువ ఉంది. 178 రోజులు, 6 నెలలు అంటే 181 రోజులు. రోజు అంటే మనకి 2-3 మనుషులు పెట్టి పని చేసుకోవడం కింద మీద పడతాము. 2500 మంది హౌ దే అకామిడేట్ ఆలోచించండి. ఎవడైనా ఆలోచించండి బుర్ర పెట్టి.
ఒక 10 మంది ఇస్తాను కేవీ లక్ష్మి, కెన్ యూ వర్క్? 10 మంది ఇస్తే పని చేయించుకో. యూ కాంట్ డూ ఇట్, యూ కాంట్ మేనేజ్ 10 వర్కర్స్. 10 మంది ఇస్తే అందరూ 5 పని చేస్తారు, 5 ఐడియల్ కూర్చుంటారు. ఇప్పుడు మా పక్కన 3 కన్స్ట్రక్షన్ ఒకటే సుత్తి దెబ్బలు పోతుంది కానీ ఒక సంవత్సరం పడి తట్టుకోవాలేమో. ఒక్కటే కొట్టుడాను బాబో, తస్తున్నాం శబ్ద కాలుష్యంతో. ఒక బిల్డింగ్ వేస్తుంది అపార్ట్మెంట్, ఎన్ని అంతస్తులు కడతావో తెలుస్తావు. అటువంటిది రోజుకు 2500 మంది లోపలికి ఎలా వస్తారు, వాళ్ళు మస్తాలు ఎలా వేయించుకుంటారు, 2500 మరి వర్క్ ఎలా చెప్తారు, వాళ్ళకి శాలరీ ఎంత అద్భుతం అండి. ఇప్పుడు స్వామి అన్న మాట గుర్తుపెట్టుకోండి, ఇది నాకు చాలా నేను అన్వయించుకుంటా. పవిత్ర హృదయంతో పనిచేస్తే సహాయం ఎంతైనా వస్తుంది. లేకపోతే నాకు లోకల్ గా ఇచ్చేవాళ్ళు తక్కువ అండి. ఒకళ్ళు ఇద్దరు చెప్తే లోకల్ గా ఎవరు నా సమితులు. నేను ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఐ నెవర్ ఆస్క్ ఎనీబడి, ఐ నెవర్ ఆస్క్ ఈవెన్ భగవాన్ ఆల్సో. నిన్న నా సోదరుడు, అతనికి జీపే లేదని చెప్పి అతని సోదరుడికి కాల్ చేసి నాకు డబ్బులు పంపించాడండి. 24వ తారీఖు అమృత కలశాలు నారాయణ సేవ చేసి మన సోదరి మన వచ్చి వెళ్ళిపోయిందండి. నాకు లోకల్ గా ఇవ్వరు, నేను ఎవరిని అడగను కూడా. ఎప్పుడు కూడా నాకేం అవుతున్నావు, నాకేం అవసరం డబ్బులు అవసరం, నాకెందుకు అడుగుతా. మేము 9 గుళ్ళు కట్టానండి. 9 గుళ్ళు కట్టామంటే దిస్ ఈజ్ ద వర్డ్ పవిత్ర. ఇఫ్ యు వర్క్ విత్ ప్యూర్ హార్ట్, ఒక పవిత్రమైన హృదయంతో మీరు బయలుదేరండి. మీకు సపోర్ట్ రాకపోతే నన్ను అడగండి. ఈ స్టార్ట్ ఏ గుడ్ జాబ్. ఇందాక అమ్మాయి అంది సరస్వతమ్మ 107 పెడతాను, ఇంకెవరో పెడుతున్నారు, ఆ ఊళ్ళో పెడుతున్నారు, ఈ ఊళ్ళో పెడుతున్నారు, వాళ్ళు ఎందుకు పెట్టినప్పుడు నేను ఎందుకు చేయకూడదు హ్యాడ్. బట్ ఫ్యాంటాస్టిక్ ప్రోగ్రామ్ స్టార్టెడ్ at 4:30 అండి. 4:30 9:30 దాకా వర్క్ అండ్ ఐ ఆల్సో పార్టిసిపేటెడ్ టుడే ఇన్ దిస్ యజ్ఞం. 5 గంటల పాటు యజ్ఞం చేసిందండి. నౌ షీ వాంట్ గో డూ 11 times చాలీసా, 11 times రుద్ర. ఎలాగా సంకల్ప? ఇట్స్ ప్యూర్ హార్ట్, యూ కెన్ డూ ఎనీథింగ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. రెండోదండి విభూది అండి. వాళ్ళు బాగా చదివావు భారత్. విభూది మంత్రం. విభూది అంటే విభువు అంటే ప్రభువు, ఊది అంటే రక్ష. మనం విభూది పెట్టుకున్నాం అంటే మన ప్రభువు యొక్క రక్ష అనమాట. మనం బయటకు వెళ్ళే గుర్తుపెట్టుకోను, కంపల్సరీగా విభూది పెట్టుకుని బయటకు వెళ్ళాల. అందుకని నేను ఏ పూజ పునస్కారం చేయను. స్నానం చేయగానే ఇట్లా గుండెకు విభూది రాసుకుంటా, నొసట్లు రాసుకుంటా. నేను అస్తోత్రం చెప్పను, సహస్రనామం చదవను, ఒక పూజ చేయను. ఎప్పుడూ పూలు నెత్తిమే పెడతా, అగరబత్తి వెలిగిస్తా. ఇందాక మీకు చూపించాను కూడా. 2 క్యాన్సర్ పేషెంట్లకి రిక్వెస్ట్ చేశారు స్వామి విభూది. నన్ను ఏమడిగారు? డబ్బులు అడిగారా? డబ్బులు అడిగినా ఇస్తా. జస్ట్ విభూది అడిగారు. స్వామి మెటీరియల్ విభూది పంపించారు సాయిరాం. 2 క్యాన్సర్ పేషెంట్లు అంటే ఒకటి విల్లుపురం అండ్ మన రేపల్లె. ఆల్రెడీ అతను తగ్గింది, రేపల్లె రాఘవేంద్రరావు. అవునా దారాగిరిజ? ఆయన తగ్గింది ఆల్రెడీ. అవును, వస్తున్నాం. ఓకే, ఎవరు పక్కన? ఓకే, అతనికి రేపల్లెకి అడ్రస్ చెప్పింది వీళ్ళే, దారా ఫ్యామిలీ. వాళ్ళు చెన్నై వచ్చారు, మా ఇంటికి 2 సార్లు వచ్చి ఇప్పుడు తీసుకెళ్ళారు. ఈ సపోర్ట్ విత్ లంగ్ క్యాన్సర్. నేను నమ్మనంటే మీరు నమ్మకండి, ఎవడమ్మా అన్నాడు. కళ్ళ ముందు 3 నెలల క్రితం జరిగింది. 3000 సంవత్సరాల క్రితం, 5000 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర సంగ్రామం గురించి చెప్పట్లా. 3 నెలల క్రితం అతను పర్ఫెక్ట్ గా ఆల్ రైటే. మళ్ళీ హీ గాన్ టు నేటివ్ ప్లేస్ రేపల్లి. హ్యాపీగా ఉన్నారు రేపల్లి. అవునా గిరిజ? చాలా చాలా బాగున్నారు. అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. మొన్న కూడా కలిసాం. గది సంగతి. ఇది కూడా నమ్మలేదని నేను చెప్తాను. ఫోటోలు చూడండి. నా దగ్గర లేవు కానీ దారాగిరి ఆయన మా ఇంటికి వచ్చి ఫోటోలు పెట్టు సరే. వాళ్ళ అబ్బాయి కూడా గారు ఈ దగ్గర ఉన్నాయి, నేను పెడతాను. అవి పెట్టు. వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చింది. 2 సార్లు వచ్చారండి. సెకండ్ టైం వచ్చినప్పుడు కేవీ లక్ష్మి ఆయన తల్లి. ఎలాగైతే నేను బీపీ టాబ్లెట్లు, షుగర్ టాబ్లెట్లు అయిపోతే లాస్ట్ టాబ్లెట్ షాప్ లో కొనుక్కుంటాం కదా. When we are using a BP or sugar tablets, when you have last tablet, you will go to the shop and purchase tablets like that, no? Yes. He had lost bit of vibhuti that he had taken from my home. He kept that packet with little vibhuti, came for second dose.
Great, great. This practically happened. I'm not telling you. తీసుకుపోరము లేకపోతే తీసేసాక అని చెప్పట్లేదు. This happened just 4, 5, 6 months back. అదే 1 month బ్యాక్ మా నాన్నగారికి మీరు పంపించేసి కదా సార్, కళ్యాణి ఒరిగంటి గారు చెప్పాక. అమ్మా He has improved. Just I think 1.5 month back you sent విభూతి. విశాఖపట్నం పంపించారు. వండర్ఫుల్ లక్ష్మి, వండర్ఫుల్. I'm very happy to all your associates. ఎంత అద్భుతమైన తత్వంగా ఇచ్చారని నాకు. అందరూ ఆప్తమిత్రులమ్మా. యువర్ ఆల్ మై డియరెస్ట్ ఆఫ్ డియరెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. టుడే ఆల్సో స్వామి ఆస్క్డ్ మీ టు కంటిన్యూ రామాయణం అండి. ఎన్ని రోజులు చెప్తారంటే నేను చెప్పి వెళ్ళిపోండి. ఎన్ని రోజులు చెప్తారంటే ప్లీజ్ లెఫ్ట్ వెళ్ళిపోండి. నేను ఎవరిని బలంతా ఉండమని ఎవరిని చెప్పను. ఇష్టం ఉన్నాడు ఉంటే లేకపోతే వెళ్ళిపోండి. స్వామి ఎన్ని రోజులు చెప్పమంటే అన్ని రోజులు చెప్తారు రామాయణం. నేను కొన్ని క్వశ్చన్లు వేస్తాను, ఎప్పుడు రిపీటెడ్ గా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి ప్లీజ్. లెట్ అదర్స్ ఆల్సో మే ఆన్సర్ మై క్వశ్చన్ ప్లీజ్. వాళ్ళు చెప్పకపోతే మీరు చెప్పండి. సో రామాయణము ఒక ఆయన చెప్తుంటాడు, కనీసం రామాయణ భారతాల ఇంట్లో గ్రంథాలు ఉంటే ఒక పువ్వు పెట్టుకున్నా సరిపోతుంది. పువ్వు పెడితే సరిపోదు. ఆయన చెప్పాడు పువ్వు పెడితే అంటే మంచిదే. వాట్ ఈజ్ మెంట్ బై రామాయణము? నా అదృష్టం ఏంటంటే రామకథ రసవాహినిలో సెకండ్ పార్ట్ నేను చెన్నైకి వచ్చిన కొత్తలో రామకథ రసవాహిని 2 వాల్యూమ్స్ అని చాలా మంది తెలుసు. కనీసం తెలియని వాళ్ళు ఉంటే రామకథ రసవాహిని ద వాహిని రిటర్న్ బై భగవాన్ ఇన్ 2 వాల్యూమ్స్ రిగార్డింగ్ రామాయణ. ఆ సెకండ్ వాల్యూమ్ ని ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ టోటల్ వాల్యూమ్ సత్సంగా టు కవర్ ద ఎంటైర్ బుక్లెట్ ఇన్ 2 hours. ఇమాజిన్. మేము వాహినీల మీద సడన్ తత్వంగా హియర్ వాళ్ళంతా పంచుకున్నారు. మనకి తెలిసింది ఏముంది, అందరికి బిస్కెట్లు ఏమని చెప్తే ముందు సేవాడాలు జేబులో పెట్టుకుంటాడు, వాడికి మిగులుతా లేవని చెప్పి 2 ఆ జేబులో 2 ఈ జేబులో 2 పెట్టుకుంటున్నారు. ఏ స్థితికి వచ్చామో చూడండి. సేవ వాళ్ళంతా పంచుకుని చివరికంటే నేను భాగవత వాహిని అడిగాను. ఐ లైక్ భాగవత వాహిని. సరే తీరా టైంకి వచ్చేటప్పటికి ఈ రామకథ రసవాహిని హూ సెలెక్టెడ్ దట్ వాల్యూమ్ ఈజ్ అనేబుల్ టు టెల్. ఐ లైక్ రామాయణ అండ్ భారత అండ్ భాగవత వెరీ మచ్. చూద్దాము, స్వామి అవకాశం ఇస్తే విల్ గో అగైన్ ఫర్ వి ఆల్రెడీ డన్ రామకథ రసవాహిని భాగవత వాహిని. స్వామి ఆస్క్ మీ అగైన్ విల్ టేక్ దట్ సబ్జెక్ట్. సో ఐ narrated ఫస్ట్ టైం ఐ స్పోక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ సత్సంగా 3.5 hours. ఎంతమంది ఉన్నారంటే జస్ట్ ఐ కెన్ కౌంట్ బై ఫింగర్. మొత్తం 10 మంది ఉన్నారు నా ఎదురుగా. అప్పుడు స్వామి అన్నారు 3 గంటలు ఏం నుంచుంటావు, కూర్చో. స్వామి పక్కన సింహాసనం ఉంది, నా పక్కన చైర్ వేసుకో, కూర్చో హాయిగా. 3 గంటలు ఏం నుంచుని నాకు నుంచుని చెప్తే, ఎందుకంటే నేను సత్సంగం అంటే మైకు నుంచుని చెప్తే చాలా హ్యాపీ. హావభావాలు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒప్పుకుంటూ చెప్పొచ్చు అనిల్ కుమార్ లాగా. అటువంటిది ఐ స్పోక్ 3.5 hours. మై ఫస్ట్ బిగ్గెస్ట్ సత్సంగం ఇన్ ఇంగ్లీష్. నేనేంటే ఐ కెప్ట్ మై తెలుగు వాల్యూమ్ ఇన్ మై హ్యాండ్ అండ్ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ 3.5 hours. దాంట్లో ఏమైందంటే అప్పటికి 2 hours అలా I started at 3 o'clock. Not only myself, any Vahini Satsanga start and conclude by 5 o'clock or 5:30. I've taken up to 7 o'clock. How I spoke, I don't know. Now my son ఎదురుగా కూర్చున్నారు. So I completed 4 Ramayana, and the remaining part Uttara Ramayana I have to narrate. I want to finish in 15 minutes. So వాళ్ళు ఆర్గనైజ్ అన్నారు, we'll call some other day for Uttara Ramayana అన్నారు. So Ramayana was divided into 2 parts. One is Purva Ramayana and second is Uttara Ramayana. దీనికి వెళ్లే ముందు ఏ క్వశ్చన్ నేను చెప్పాను, కొత్త వాళ్ళకి అవకాశం ఉంది దయచేసి. ఎప్పుడు పాత వాళ్ళు మాట్లాడుతూ ఊరుకోనే వాళ్ళ అది ఎవరు చెప్పకపోతే మీరు చెప్పండి. సో రామాయణాన్ని రచించిన ఆయన పేరు వాల్మీకి మహర్షి. అతనికి అంతకుముందు ఏం పేరు ఉండేదండి? రత్నాకరుడు. ఓకే, నేను కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వమని చెప్పాను. బీ రెడీ. రత్నాకరుడు. ఓకే, అగ్రీడ్ అండి. ఇంకొక పేరు కూడా ఉంది, ఎవరైనా చెప్పగలరా? వాళ్ళు ఎవరు చెప్పొద్దు, పాత వాళ్ళు చెప్పొద్దు.
వన్ మోర్ నేమ్ ఫర్ వాల్మీకి. ఓకే, టైం లేదు. సో వాల్మీకి రామాయణం ఆ? ప్రాచేతనుడు ఎక్కడ చూసి చెప్తున్నావు? ఎక్కడో చూడలేదు సార్, ఆలోచించుకుని చెప్పారు. నువ్వు నా పుస్తకం చూస్తున్నావు, దొంగలా చూస్తున్నావు నా పుస్తకాన్ని నువ్వు. లేదు. ద కరెక్ట్ ఆన్సర్ ప్రాచేతసుడు. సో రామాయణం రిటర్న్ బై వాల్మీకి, ఈ ఆదికవి. ఇది అతని పూర్వనామం ఇందాక అస్తుడు అన్నట్టు రత్నాకరుడు. ఇంకొక పేరు కూడా ఉంది, ఇప్పుడు పద్మ చెప్పినట్టుగా ప్రాచేతసుడు, ఉత్తగరాల. ఇది వ్యవహార నామం. మరి హౌ ప్రాచేత బికమ్ వాల్మీకి? దారి దొంగ, దారి దోపిడి దొంగ, బోయి కొలవాడు రత్నాకరుడు. సప్త ఋషుల సాంగత్య ప్రభావం ఇది. సత్సంగం వస్తే ఏమవుతుంది అంటే కనీసం 2 గంటలన్నా మన వల్ల బ్యాడ్ జరగదు సొసైటీకి. నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఇక్కడ కూడా మనం బ్యాడ్ ఆలోచిస్తామండి. వాట్ ఈజ్ యూజ్ ఆఫ్ సత్సంగం అంటే కనీసం 2 గంటలు మన వల్ల సమాజానికి హాని జరగదండి. దట్ మచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్. సప్త ఋషుల సాంగత్య ప్రభావం వల్ల ఇతనిలో ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన చెంది వాళ్ళ బోధనలు విన్నాడు. నిరవధిక రామనామ స్మరణ చేశాడు. అలా చేయటం వల్ల కొంతకాలానికి అతని దేహంపై పుట్టలు పెరిగిపోయినాయండి. అతని రూపము కనుమరుగైనది. ఎంత స్వామి ఒక సందర్భంలో చెప్పిన మాటలు. అతని తపస్సు సిద్ధించిన తరుణంలో వరుణదేవుడు కుంభవృష్టిని కురిపించాడు. రత్నాకరుని శరీరంపై ఏర్పడిన పుట్టలు కరిగిపోయినాయి. ఆ పుట్టల నుంచి రత్నాకరుడు సంపూర్ణ సాత్వికమైన నిర్గమించాడు. వల్మీకము అనగా పుట్ట, వల్మీకము నుంచి బయటకు వచ్చిన వారి చేత వాల్మీకిగా ప్రసిద్ధి. హీ బికమ్ ఫేమస్ యాజ్ వాల్మీకి. వరుణ దేవుడికి ప్రచేతసుడు అని పేరుంది. ఇది పద్మపైన వరుణ దేవుడికి ప్రచేతసుడు అనే ఒక పేరుంది. సో వరుణ యొక్క అనుగ్రహం వలన, ప్రచేతసుని అనుగ్రహం వలన పుట్ట నుంచి బయటికి లేవటం వల్ల ఈ కాల్ ప్రాచేతసుడు. దిస్ ఇస్ ద నరేషన్ ఫర్ యువర్ ఆన్సర్. సో దట్స్ వై రామాయణం అండి గ్రంథము. రాముడి ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో అప్పుడప్పుడు పెడుతుంటాడు రాముడు తిరిగిన ఊళ్ళు అండి. ఏం చేసుకుంటాం రాముడు తిరిగిన ఊళ్ళు చూసి? మనం చేయాల్సింది కాదు, రాముడితో ప్రయాణం. రాముడి ప్రయాణం ఎలా సాగింది? రాముడి ప్రయాణం అంతా సత్యధర్మ మార్గంలో సాగింది. అది రాముడి జీవన ప్రయాణం, రాముడు నడిచిన మార్గము. ఇట్స్ ఎ పాత్వే టు ద హోల్ యూనివర్స్. సర్వ మానవాళికి ఒక మార్గదర్శకుడు. మనం 4 పురుషార్థాలు సాధించాలంటే వీ హ్యావ్ టు ఫాలో ద ఫుట్ ప్రింట్స్ ఆఫ్ రామ. పురుషార్థ సాధకం అన్నారు స్వామి ఒక సందర్భం. ఎంత బ్యూటిఫుల్. యు వాంట్ టు అటెండ్ దిస్ చతుర్వేద పురుషార్థ. ఏమిటండి 4 పురుషార్థములు? ఎనీబడి? ధర్మార్థ కామము. ఓకే, దట్స్ వై ఇందాక నేను ఆపినట్టుగా ఐ కంక్లూడెడ్ పూర్వ రామాయణ. ఈ పూర్వ రామాయణ ఎంత కూడా వీరరస ప్రధానం అంటారు స్వామి. రసం అంటే రసాల్లో రకం ఉంటాయంటే రకరకాల రసాలు ఉన్నాయి. ఎన్ని రకాల రసాలు ఉన్నాయో ఎవరన్నా? నవరసాలు సార్. నవరసాలు. ఓకే, పేర్లు తెలిస్తే కూడా చెప్పండి, నాకైతే తెలియదు. ఒకటి ఉండని చెప్పండి సరదాగా. ఓకే ఓకే. ఇప్పుడు పూర్వ రామాయణం మొత్తం కథాభాగం అంతా ద టోటల్ స్టోరీ వీరరస ప్రధానమైన అంటారు. ఎందుకంటే కరుణరసం, వీరరసం. వెరీ గుడ్. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి దుష్ట రాక్షసుల సంహారం చేయడం, దండకారణ్యంలో ఆ యొక్క తాపసులకి ఋషులను సంరక్షించి, ఇదంతా వీరరస ప్రధానమైంది. మహాబలవంతులైన వాలిని సంహరించాడు. పరశురాముని గర్వము అడ్డగించినాడు.
దానవాగ్రేసుడే రావణ వధ గావించాడు. సో ఈ కథలన్నీ కూడా ఇట్ విల్ కమ్ అండర్ పూర్వ రామాయణ. సో వాట్ అబౌట్ ఉత్తర రామాయణ అంటే చివరిలో ఉంటుంది. రామకృష్ణ రసవాహినిలో చివరి 20 పేజీలు ఉత్తర రామాయణం ఉంటుందండి. ఇది కరుణరస ప్రధానమైన, ఇందాక అమ్మాయి చెప్పాడు, ఇందాక అదే వీరరసము, ఇది కరుణరస. సీతా పరిత్యాగము, లవకుశల జననము, అశ్వమేధయాగ నిర్వహణము, లవకుశల రామకథ గానము. సార్ త్యాగి గారు ఇవాళ నాకు లవకుశ పాట పాడాలి సార్, మీరు గుర్తుపెట్టుకోండి. బీ రెడీ. లవకుశలో రాముడు కథ, రామ కథను వినరయ్యా. మీరెప్పుడు రెడీ అంటే అప్పుడు పిలుస్తా. ఓకే, కొంత స్టోరీ చెప్పండి నన్ను. సో సో కేవీలక్ష్మి ఆల్సో బీ రెడీ, బోత్ కెన్. సో లవకుశల రామకథాగానము, లవకుశులచే యాగ అశ్వ బంధనము, రామలక్ష్మణ భరత శక్తితో లవకుశల యుద్ధము, సీతా ప్రవేశము, సీతా నిష్క్రమణము, లవకుశల పట్టాభిషేకము, రామావతార్ పరిసమాప్తి. దిస్ ఆల్ బిలాంగ్స్ టు ఉత్తర రామాయణ. తక్కువేం కాదు, చూస్తుంటే పూర్వ రామాయణం కంటే ఉత్తర రామాయణం ఎక్కువ అనిపిస్తోంది. అనేది ఉత్తర రామాయణం చివరిలో కొట్టిపడేస్తాం అనుకుంటాం. కొట్టిపడేయడానికి ఏం లేదు. రామాయణంలో ప్రతి ఎవ్రీ బిట్, చెరుకు గడలో కనుక వంకర ఉన్న తీయదనం ఎక్కడే పోదు, మాధుర్యం పోదు చెరుకుగడ. అందుకనే స్వామి రామాయణ కంపేర్ విత్ చెరుకుగడ. ఎవరైనా పద్యం చెప్తారా? చక్కెర కంటే తీపి. ఓకే, రెడీగా ఉండండి. రామాయణం స్టార్టింగ్ లో చెప్తుంటారు అన్నమాట ఆ కథ, ఆ పద్యం స్వామి. చక్కెర కంటే తీపి, దదితారము కంటే రుచ్యమవు, చెంపెక్కిన తేనని ఒక పద్యం చెప్తుంటారు స్వామి. ఎనీబడి కెన్ రెడీ? చూద్దాం కథ. సో కొంత కథ చూద్దామండి ఈరోజు కూడా. మా దగ్గర ఒకసారి మా దగ్గర స్టడీ సర్కిల్ నడిచింది, కొన్ని రోజులు ఇంగ్లీష్ లో నడిచింది. నెలకు ఒకటే, కింద మీద పడి అతి కష్టం మీరు నడిపారు. నెలకు ఒక సర్కిల్, నెలకు ఒక స్టడీ సర్కిల్ అతి కష్టమే నడిచేది. ఇవాళ 70 మంది వచ్చారు, రోజు 70 మంది వస్తున్నారు. పది ఈ మధ్య జనాలు పెరిగారు, మరి భక్తి పెరిగిందో ఏమో నాకు అర్థం కావట్లేదు. జనాలు బాగా ఇంప్రూవ్ అయ్యారు, చూసావా? 70 మంది దాకా వస్తున్నారు, రోజు 70 మంది వస్తున్నారు. పది ఎస్. సో నెల రోజులు స్టడీ సర్కిల్ అంటే నెలకొకటి అంటే కింద మీద పడి 10-15 మంది ఏదో వస్తుంటే, ఒకసారి ఏదో మా డిపి గారు అంటే నేను వెళ్తే అది ఎవరో ఒక మాట చెప్పింది, నాకు అర్థం కాలే, ఇమీడియట్ క్లిక్ కాల. జనరల్ చాలా జాగ్రత్తగా ఉంటే ఎవరు చెప్పినా విభీషణ ఇది బెటర్ దాన్ భీష్మ అని తక్కువ అనేసింది. ఐ నాట్ అనేబుల్ టు అండర్స్టాండ్. మీకు ఎవరికైనా అర్థమైందండి అన్న డైలాగ్? నేను అట్లే ఒకసారి విన్నా మీలాగా. ఐ నాట్ ఎట్ ఆల్ రిపీటెడ్ ద వర్డ్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, వినండి దయచేసి. యథాలాపంగా అనుకుంటూ విభీషణ ఇది బెటర్ దాన్ భీష్మ అని అంది. ఇప్పుడైనా విన్నారా ఎవరైనా? విభీషణుడు గొప్పవాడు భీష్ముడు కంటే. ఎందుకట నాకు అర్థం కాలేదు, ఇప్పుడు చెప్పు నువ్వు. విభీషణుడు హెల్ప్ చేస్తున్నాడు అంటే రామనామ, తను చెడుని ఇది చెడు అని చెప్పాడు వాళ్ళ అన్నయ్యకి. భీష్ముడు మహాభారత యుద్ధంలో అన్ని తెలిసి కూడా మౌనం వహించాడు అని అనుకుంటున్నాను. బాగానే అనుకున్నావు, కరెక్టే. అది నాకు అర్థం కాలేదు, వెంటనే క్లిక్ కాదు. తర్వాత మైండ్ పెట్టాను, అది అంటే యథాలాపం ఏదో చెప్పుకుంటూ విభీషణ ఇస్ బెటర్ దాన్ భీష్మ అంది ఇంగ్లీష్ లో, నేను అన్నట్టుగా. ఇప్పుడు సో స్వామి నేరేట్స్ బ్యూటిఫుల్లీ అబౌట్ దిస్ కొటేషన్. ఒక శ్రీరామనవమి రోజు చాలా బాగా చెప్తారు, తెలుసుకున్న ప్రయత్నం. అంటే ఆమె ఆల్రెడీ ఎసెన్స్ చెప్పేసింది. భీష్ముడి కంటే విభీషణుడు గొప్పవాడు అన్నారు స్వామి. అదేంటి, ఒకటి రామాయణం వాడు, ఒకటి భారతం వాడు, పోలిక ఎక్కడ? కౌరవులు అధర్మమును ఆచరిస్తూ ఉన్నప్పటికీ వారిని నివారించలేకపోయాడు భీష్ముడు. కత్తి నలుపుకున్నాడు, ఉపయోగం ఏంది? చేయి తెగింది, రక్తం వచ్చింది. వాడికి ఏం కాలేదు కదా, కౌరవులు మంచిగానే ఉన్నారు. ఈయన కోపం తట్టుకోలేక ఆ వరలోని కత్తి, టీవీ సీరియల్ చూడండి బాగా కనపడుతుంది, చేతి నిండా అరటి అంతా ఎర్ర రక్తం. ఏమైంది భీష్ముడు? ఏమైంది? వాళ్ళకేం కావాలి, బాగానే ఉన్నారు దున్నపోదులు కౌరవులు. కురుక్షేత్ర యుద్ధంలో అధర్మ పక్షాన్న సైన్యాధిపతిగా నిలిచి ధర్మపరాయణులైన పాండవులతో యుద్ధం చేశాడు.
దిస్ ఈజ్ అబౌట్ భీష్మ. కానీ విభీషణుడు తన అన్న చేస్తున్న పనులను ఖండించాడు. ఆ సినిమాలో భయంగా తంతాడిన పాప కిరీటం కూడా కింద పడుతుంది. అంత క్రూయల్ ఫెలో వాడు. సీతాదేవిని రామునకు అప్పగించమని ఎన్నో విధములుగా హితములు బోధించినాడు. చివరికి సోదరుని విడిచిపెట్టి రాముని పాదములను ఆశ్రయించాడు. నిన్న మొన్న ఒక చిన్న ఎపిసోడ్ పెట్టాను, ఎవరిని చదివారా విభీషణ గురించి? ఒక్కడుగా చదవకపోతే వేస్ట్. తెలుగు చాలా పెద్ద మెసేజ్ దారాగిరి అది. విభీషణుడు వస్తుంటే యాక్సెప్ట్ చేయాలా వద్దా అని అది మొత్తం ఆ మెసేజ్ మొత్తం ఎసెన్స్ అది చదువుకోండి. నిన్న మొన్నే పెట్టాను. ఎక్కువ ధర్మ అధర్మము తెలిసి కూడా తటస్థంగా ఉండుట శ్రేయస్సు కాదు. ధర్మ మార్గమును ఆశ్రయించిన విభీషణుడు భీష్ముడి కంటే ఉత్తముడు అని స్వామి ఇక్కడ ఒకరిని కంపేర్ చేసి ఒకరికి ఫస్ట్ మార్క్ ఇచ్చారు. మరి వాట్ ఈస్ ద బ్యూటీ? నేను మా సోదరి మన వచ్చింది మా ఇంటికి, వల్లీమోహన్. ఇంట్లో ఉన్న 5 రకాలు అంటే మా మేడం అప్పుడు చేతిలో ఉన్న 5 ఫింగర్స్ 5 రకాలు పెట్టాడు భగవంతుడు. 5 ఫింగర్స్ ఒక రకం లేవు కదా, ఎవరికైనా ఉంటాయా ఒక రకంగా? ఉంటే చెప్పండి చూద్దాం. ఒక ఫ్యామిలీలో ఉన్న 5 రకాలుగా ఉంటాం. మా 4 రకాలు ఉన్నాం. ఎవరికైనా అంటే అందరూ ఒక రకం ఉండదు ఎవరి ఫ్యామిలీలో కూడా. ఎవరికైనా ఉంటే 3 డాక్టర్లు కావచ్చు, 2 డాక్టర్లు కావచ్చు, రేర్ గా ఉంటారు కోటికొకడు. మరి విభీషణుడు పుట్టింది పెరిగింది అంతా రాక్షస వంశంలో పెరిగాడు. హౌ హీ అటైన్ ది సాత్విక స్వభావం ఎలా వచ్చింది? జనరాశిది అంటే స్వామి విభీషణుడి గురించి ఒక సందర్భంలో చెప్పిన మాట. రావణ, కుంభకర్ణ, విభీషణులు 3 రకాల గుణాలకు ప్రతీక. నేను చెప్తుంటాను, సత్వ రజో తమో గుణాలు ప్రతీక 3 అంటే 3 ఎక్కడ వెతుక్కోకలేదు, 3 మనం చెప్పచ్చు. కథలు వింటుంటారా అంటే చెప్పే విధంగా మీరు చూడండి. వెంకటేశ్వర భక్తి ఛానల్లో మొన్న రాత్రి ఒక టీచర్ గారు బాల వికాస్ టీచర్ కూర్చోబెట్టి 4 ఆడపిల్ల కథ చెప్తాం, చిన్న కథ. ఆ పిల్లలు వింటున్నారు, చిన్నపిల్లేం కాదు, 4వ క్లాస్ 5వ క్లాస్ కంప్యూటర్ యుగంలో ఉన్న పిల్లలే. ఏదో అడవిలో కథ నక్క కథ చెబుతుంటే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ 3 అన్నదమ్ములు ఒకనొక సమయంలో బ్రహ్మదేవుని గురించి కఠోరమైన తపస్సు చేశారు. మనం ఏం తపస్సు చేయాలి, భగవంతుడు మన కళ్ళ ముందే కనపడ్డాడు. సో తపస్సు చేస్తే ఖచ్చితంగా ఎవరైనా రావాల్సిందే, బ్రహ్మదేవుడు కావచ్చు, ఎప్పుడు హీ హ్యాస్ టు మేనిఫెస్ట్ అండి. నేను రానంటూ కుదరదు. తపస్సు చేస్తే ఖచ్చితంగా ఆయన ఎదురుగా ప్రత్యక్షం కావాల్సిందే. ఎవరి గురించి చేస్తే వాడు. బ్రహ్మ ప్రత్యక్షమే వారిని వరం కోరుకోమన్నాడు. బ్రహ్మదేవుడు ఇట్లే వరాలు ఇస్తుంటాడు, చాలాసార్లు మనం చూసాం కూడా. రావణాసుడు కూడా అట్లే ఇచ్చాడు, మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. వాడికి ఎవడి వలన తావద్దన్నాడు, నా చేత లేదు నీ చేత లేదు, ఎవరి చేతిలో చెప్తాడు అంటే అప్పుడే చెప్పాడు. వీడంతా అడిగాడు మానవుని వదిలేశాడు. అందులో నారాయణదేవి మొత్తం పొరబెట్టుకున్నాం కదండి. అప్పుడు నారాయణుడు మానవ రూపంలో కామన్ మ్యాన్ లాగా రావాల్సి వచ్చింది. సో రజోగుణ సంపన్నుడైన రావణుడు తనకు దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెర కింపురుషుల చేతిలో మరణం సంభవించరాదని కోరుకున్నాడు. ఆమె ఒక మాట చెప్పే డైలాగ్, అతని దృష్టిలో మానవులు అల్పులు, కావున మానవుని వల్ల మనం రాకూడదని కోరలేదు. ఈ ఎక్స్క్లూడెడ్ హ్యూమన్ బీయింగ్. తమోగుణ సంపన్నుడైన కుంభకర్ణుడు తనకు నిర్దయ, నా గురిని రాకు దయ, నిర్దయ. దయకు ఆపోజిట్ నిర్దయ. దయ అంటే జాలిగుణం అండి. అయ్యో పాపం అన్నం లేదా, అయ్యో దెబ్బ తగిలిందా, పాపం ఇట్లా ఇది కాల్ దయ, కంపాషన్, కైండ్. దీనికి ఆపోజిట్ తపస్సు చేసింది, నాకు కైండ్ హార్ట్ ఇవ్వాలని ఎవడని అడుగుతాడా? కైండ్ హార్ట్ వద్దుట వాడికి. ఇవాళ పాషాన రాయి లాంటి హార్ట్ ఎందుకు తపస్సు చేస్తారో అర్థం కాదు. సో కుంభకర్ణుడు తనకు నిర్దయ కావాలని కోరుకుందాం అనుకున్నాడు. వాడి నాలిక మందంగా ఉండటం వలన నిర్దయ అనుటకు బదులు నిద్ర కావాలని కోరుకున్నాడు. యాక్చువల్ ఆస్క్ నిర్దయ, నోరు తెరక నిద్ర అని అడిగాక తదాస్తు
తదాస్తు దేవతలు ఉంటారు, ఎప్పుడు రెడీగా ఉంటారు. మనం ఏదంటే అది. ఏం తింటున్నామంటే ఏమి లేదన్నాడు. ఏమి లేకుండా అయిపోయింది కుచేళ్ళ దగ్గర. నాకు అందుకని ఏమి లేదని ఎప్పుడు మనం చెప్పొద్దు అసలు, దయచేసి అండి. మన సాయి భక్తులు మన 70 మంది అన్నా మన దగ్గర ఏమి లేదని మాట మన దగ్గర రావద్దండి. మన దగ్గర అన్నీ ఉన్నాయండి, ఏం కావాలండి. మా మేడం అంటుంది, ఏం కావాలండి, చక్కగా డబ్బులు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, 70 సంవత్సరాలు హ్యాపీగా బతుకుతున్నాం, సేవ చేసుకుంటున్నాం, మనం చూసి మాకు మంచి సత్సంగ కూటమి, నేనలే మా మేడం అంది, చక్కటి సత్సంగ గ్రూప్ ఇచ్చాడు, ఎందుకంటే ఏం కావాలండి. వాట్ ఎల్స్ వి వాంట్ మోర్ దాన్ దిస్? ఇక సాత్విక గుణ శోభితుడైన విభీషణుడు, దేవా నా హృదయాన్ని దయతో నింపు, నిరంతరము దయామయుడైన నా జీవితాన్ని దాన ధర్మాలతో చూడండి ఎటువంటి కోరిక కోరుకున్నాడు. నా జీవితాన్ని దాన ధర్మాలతో గడిపేటట్లుగా అనుగ్రహించు అని ప్రార్థించాడు. అందువలన అతనికి దైవానుగ్రహం, దైవ సన్నిధి ప్రాప్తించా. విభీషణుడు ఇంకొక క్వాలిటీ ఉందని చెప్పారు స్వామి ఒక సందర్భంలో. ఈ టోటలీ సరెండర్డ్, హాఫ్ ఆఫ్ సరెండర్ కాల. రాముడి దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం ఆ యొక్క లంక వాళ్ళందరూ కూడా మర్చిపోయాడు. రావణుడు పరమసాధ్వి సీతాదేవిని అపహరించినప్పటి నుంచి విభీషణుడు ఎన్నో విధముల రావణుకు ధర్మ ప్రబోధలు గావించాడు. అన్నింటినీ పెడవ చెప్పిన పెట్టాడు లంకేశ్వరుడు. సోదరుడైనను అధర్మపడిన రావణ్ణి త్యజించి ధర్మపుడైన శ్రీరాముని శరణు వేడాడు. భగవంతుని కోసం సొంత సోదరులు కూడా నిన్న మనం ఒక వీడియో పెట్టాను, పితృవాక్య పరిపాలన అని రాముడు తండ్రి మాట విన్నట్ట. ఇక్కడ హిరణ్యకశిపుడు తండ్రి మాట వెళ్ళి ప్రహ్లాదుడు ఎవరు ఫాలో కావాలని చెప్పి ఒక పిల్లగాడు అడుగుతాడట, నాన్న రాముడు వాళ్ళ నాన్న మాట విన్నాడు, పితృవాక్య పరిపాలన అన్నాడు, బాగుంది. ప్రహ్లాదు వాళ్ళ తండ్రి మాట వినలేదు, ఇప్పుడు నేనేం చేయాలి అన్నట్ట. ఈ మధ్య ఒక మహనీయుడు చెప్పాడు కదా. నిన్న మనం ఒక వీడియో పెట్టండి, ఎవరైనా చెప్తారా? కృష్ణుడు గంటలు కదా, ఎనీబడి? గారు కృష్ణుడు గంటలు కాదు. చారి గారు మీరు చెప్పండి. ఓకే, శ్రీనివాసరావు గారు చెప్పండి. ఓకే, నెక్స్ట్ హలో, నెక్స్ట్ ఆదిత్య శ్రీనివాసరావు తర్వాత కేవీ లక్ష్మి, యూ కెన్ సింగ్ భజన్. కృష్ణుడు గోపికలు ఎదులోని ఈ వెన్న అవిను దొంగలించడానికి వెళ్తాడండి. వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ గంటలు ఉట్లకి కడతారు అనమాట. ఎవరైనా ఆ ఉట్లోని వెన్న తీసేటట్టయితే గంటలు సౌండ్ వస్తుంది, అప్పుడు ఎవరు తీస్తున్నారో తెలుస్తుందని వాళ్ళు అనుకుంటారు. అయితే కృష్ణుడు ఆ వెన్న తీసే టైంలోని ఆ గంటలతో చెప్తాడు, మీరు మోక్కండి అనేసి చెప్పినప్పుడు అవి సరే అంటాయి. అప్పుడు కృష్ణుడు ఏంటంటే వెన్న తీసే టైంలోని మళ్ళీ మోగుతాయి అన్నమాట. మీరు ఎందుకు మోగారు, నేను చెప్పాను కదా మీరు మోగొద్దని. అంటే భగవంతుడికి నైవేద్యం పెట్టేటప్పుడు గంటలు మోగడం మాకు ఆనవాయితీ, అందుకని మేము మోగవలసి వచ్చింది అనేసి చెప్తాయి సాయిరామ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. యాజ్ వీడియోలో ఉంది, యాజ్ చెప్పారు మీ డైలాగ్. వండర్ఫుల్. కేవి లక్ష్మి. సాయిరామ్ సార్, ఇది ఒక చిన్న రామస్తుతి సార్, తులసిదాస్ గారు రాసింది. ఓకే, ఇది రాముడు ఎలా ఉంటాడు అతని అంటే నక్షల్లో చెప్పారు రామచంద్ర గురించి. ఓకే, శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవ భయదారుణం నవ కంజలోచన కంజ ముఖకర కంజపద కంజారుణం కందర్ప అగణిత అమిత ఛవినవ నీల నీరజ సుందరం పఠపీత మానహు తరిత రుచి శుచి నోమి జనక సుతావరం
భజు దీన బంధు దినేశ దానవ దైత్యవంశ నిఖండనం రఘునందానంద కంద కౌశల చందద సరథనందనం శిరముకుట కుండల తిలకచారు ఉదారు అంగ విభూషణం ఆజానుభుజ శరచాపధర సంగ్రామజిత కర దూషణం ఇతి వదతి తులసీదాస శంకర శేషముని మనరంజనం మమ హృదయ కంజ నివాసు కురు కామాది కళగల కంజనం మనుజాహిరాజయు మిలి సోవరు సహజ సుందర సావర కరుణా నిధాన సుజాన శిల సనేహ జానత రావర तेहि भांति गौरी असिस सुनिसिय सहित हिय हर्षित अरि तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली श्री राम श्री राम श्री राम श्री राम श्री राम रघुराम श्री राम रघुराम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत सीताराम 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 भज मन प्यारे सीताराम राधे श्याम भज मन प्यारे राधे श्याम साई राम भज मन प्यारे साई राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की साई राम sir. Thank you. Wonderful. So I'll conclude with Vibhishana and then Chari garu paadtaru. Tomorrow, so Swami asked, tomorrow I'll continue it. So Vibhishana, he totally surrendered. Sampurna Sharanagati తత్వాన్ని నిరూపించాడు. శరణాగతి తత్వం చెప్పడం కాదు, వాడు ప్రాక్టికల్ గా టోటల్ సరెండరెన్స్ అనమాట. మనం ఎక్కడ ఆగామంటే, సోదరుడు అయినా అధర్మపరుడైన రావణ్ణి త్యజించాడు, ధర్మావతార రూపుడు శ్రీరాముని తెరనివేడాడు. ఇక్కడ ఏంటంటే భగవంతుడి గురించి ప్రస్తావన ఇస్తే ప్రహ్లాదులాగా ఉండాలి, మీరాబాయి లాగా ఉండాలి. భగవంతుని కోసం సొంత సోదరులు కూడా పరిత్యజించాను విభీషణుడు. ఇవి బిలాంగ్స్ రాక్షస వంశం. ఎక్కడ పుట్టావు కాదు, అశోకవనంలో తులసి చెట్ల మధ్య గంజాయి చెట్టు వలిస్తే గంజాయి వనంలో తులసి మొక్క ఉంటుంది. ఎలా ఉంటుంది? ఏమేమి బాగుండదు. ప్రహ్లాద ఎక్కడ పుట్టాడు? రాక్షస వంశంలో పుట్టాడు. రాక్షస వంశంలో పుట్టినా గాని మహాపవిత్ర చరిత్ర అన్నారు స్వామి. యుద్ధం జరిగేటప్పుడు నిన్నే మన ప్రస్తావన వచ్చింది. వాడు సొంత కొడుకును కూడా కింద పడిపోయిన తర్వాత మూర్తిపోయాడు. దాని యుద్ధం జరిగేటప్పుడు ఇంద్రజిత్ చెప్తా యుద్ధం చేస్తుంటే తట్టుకోలేకపోతాడు వీళ్ళు రామలక్ష్మణ్ ఇద్దరు కూడా. ఆ యొక్క ఇంద్రజిత్ యొక్క మాయాజాలాన్ని ఛేదించాడు. ఇంద్రజిత్ సంహారానికి ఉపాయాలు చెప్పాడు. రావణాసుడు అసలు ఆ సీక్రెట్ చెప్పబట్టే రాముడు ఎంతో యుద్ధం చేయాల్సి వచ్చేది. రాముడికి తెలియదు కదా ఆ యొక్క భాండాగారం ఆ యొక్క సమకలం ఉందని చెప్పి. రావణాసుడు సంహారానికి కూడా తోడ్పడ్డాడు విభీషణుడు. వై బికాస్ హి వాంటెడ్ ది గ్రేస్ ఆఫ్ శ్రీరామచంద్రమూర్తి. నాకు రామచంద్రమూర్తి అనుగ్రహం తప్ప తద్దినం ఏమీ అక్కరలేదు. రాముడు చూడకముందు కూడా లంకలో ఉన్నప్పుడు నిరంతరం రామచింతనలో ఉండేవాట. కేవలం లంకా నగరంలో హరినామస్మరణ వినిపించేది కేవలం విభీషణ ఇంట్లోనేట. ఆంజనేయుడు కూడా పరేషాన్ అయిపోయాడు. ఇది లంకా నగరంలో హరినామస్మరణ వినపడుతోంది అని ఎతుక్కుని దిగటం జరిగింది. అద్భుతమైన మూర్తి అండి, ఆత్మిక స్వభావం గలవాడు. శరణాగతి తత్వం బట్టి ఎలా ఉండాలో లోకానికి అందించిన మహనీయుడండి. ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇన్ రామాయణ.
విభీషణుడండి. ఓం శాంతి. టుమారో విల్ టేక్ అప్ వన్ మోర్ క్యారెక్టర్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నౌ డాడీ గారు విల్ సింగ్ రామకృష్ణ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత. రామకథను వినరయ్యా. అయోధ్యా నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు మూరు, కౌసల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వరు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీత. రామ కథను వినరయ్యా. గడియయేని రఘురాముని విడచి గడుపలేని ఆ భుజాని కౌశిక యాగము కాచిరమ్మని, కౌశిక యాగము కాచిరమ్మని పనిచెను నీరద శ్యాముని. రామ కథను వినరయ్యా. తాటకి దునిమి ధర్మము కాచి తపసుల దీవెన తలదాల్చి జనకుని యాగము చూచున పమ్మున, జనకుని యాగము చూచున పమ్మున చనియను మిదిలకు దాసరది. రామ కథను వినరయ్యా. మదన కోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది. నిజ మదిలో మెరసిన మోదము. ఆ ధరణి జమదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెల విరిసినది. రామ కథను వినరయ్యా. హరుని విల్లు రఘునాథుడు చేకొని ఎక్కిడ పెళ పెళ విరిగినది. కళకళలాడే సీతారాముల ఆ కళకళలాడే సీతారాముల కన్నుల కరములు విరిసినవి. రామ కథను వినరయ్యా. ఇహ పర సుఖములనొసగే సీత. రామ కథను వినరయ్యా. సాయిరామ్. సాయిరామ్ అండి.